DNA with Bharat నేను సునీత. తెలంగాణ సర్కారుకు విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక ఉపాధ్యాయ వర్గాల్లో అలజడి రేపుతోంది. టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్నందున తగ్గించాలని సిఫార్సు చేసింది. టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని సూచించింది. ఇక ప్రైవేటు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేయాలని పేర్కొంది. విద్యా కమిషన్ నివేదిక ఎలా ఉంది? ఆచరణ సాధ్యమేనా? నిజంగానే టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయా? వాళ్ళ వేతనాలు కట్ చేస్తే విద్యారంగం బలోపేతం అవుతుందా? ఇదే అంశం గురించి ఇవాల్టి డిఎన్ఏలో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిఎన్ఏలో డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మా చీఫ్ ఎడిటర్ భరత్ అయితే సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో భరత్, చూస్తున్నాం నిజంగా ఉపాధ్యాయ వర్గాల్లో టీచర్లకు ఫీజులు ఎక్కువైపోయి, అంటే వాళ్ళకి శాలరీస్ ఎక్కువైపోయి విద్యారంగం బలోపేతంగా లేదు, వాళ్ళకు ఒకవేళ శాలరీలు కట్ చేస్తే బాగుంటుందన్న ఈ నిర్ణయం సమంజసమేనా? అంటే విద్యా కమిషన్ నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని అంటే ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇస్తే దానిలో యాక్సెప్టబుల్, అందరికీ యాక్సెప్టబుల్ ఉండదు. కొద్దిమందికి యాక్సెప్టబుల్ ఉంటుంది, కొద్దిమందికి యాక్సెప్టబుల్ ఉండకపోవచ్చు. సో ఒక్క అంశం పరంగా మాట్లాడదాం. ఫస్ట్ ఒకటి, దానిలో మంచి అంశాలు, చెడు అంశాలు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకో ఉపాధ్యాయ సంఘం వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడొచ్చు. ఆకునూరు మురళి విద్యా కమిషన్ వాళ్ళు వేరే విధంగా మాట్లాడొచ్చు. రెండు మూడు మంచి అంశాలు ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకటి, టీచర్లకు సంబంధించి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రమోషన్స్, సీనియారిటీ ఆధారంగా కాకుండా పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రమోషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ప్రైవేట్ రంగంలో ఉంది. మీడియాలో ప్రమోషన్స్ మన ఛానల్లో అయినా ఎట్లా ఉంటుంది? ఈయన సీనియర్ కాబట్టి ఈయన ప్రమోషన్ అన్నది ఉంటుందా? పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నేను 37 సంవత్సరాలకే ఛానల్ సీఈఓ అయిపోయినా. 50 సంవత్సరాలకు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 22 సంవత్సరాలకు జర్నలిజం కెరీర్ స్టార్ట్ చేశాను. 15 ఏళ్లకు కొద్దిమంది 35 సంవత్సరాలకు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రైవేట్ రంగంలో పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుంది, కానీ ప్రభుత్వ రంగంలో మాత్రం 96 బ్యాచ్ అయితే 96 బ్యాచ్ తర్వాత 98 బ్యాచ్ ఇట్లానే ఉంటుంది. సో దానిలో ప్రమోషన్స్ దీని ఆధారంగా చేపట్టాలి, బ్యాచ్ల ఆధారంగా కాకుండా పర్ఫార్మెన్స్ ఆధారంగా చేపట్టాలన్న. అయితే చెప్పడానికి ఇది చాలా బాగుంది. ఇది ప్రమోషన్లది బ్యాచ్ల ఆధారంగా కాకుండా పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రభుత్వ రంగంలో చేపట్టచ్చా? ఎంత మేరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీస్కు రిజర్వేషన్ ఉంది. ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలు ఒక స్టెప్ రిజర్వేషన్ తీసుకోవచ్చు. మరి దాన్ని ఎట్లా చేస్తారు కదా? పర్ఫార్మెన్స్ బాగాలేదని దాన్ని ఆపగలుగుతారు అంటే ఎంత మేరకు పాసిబిలిటీ ఉంది? రెండవది, ఈ పర్ఫార్మెన్స్ ను ఎవాల్యుయేట్ చేసేది ఎవరు? దీనిలో మళ్ళీ రాజకీయ ప్రమేయం అయితే మంత్రితో లేకపోతే ఎమ్మెల్యేతో చెప్పించుకొని ఈయన పర్ఫార్మెన్స్ బాగుందని ర్యాంక్ చేసుకుంటే, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అధికారంగా ఉన్న టీచర్లు చేసుకుంటే ఇవన్నీ సమస్యలు వస్తాయి కదా. సో పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రమోషన్లు మంచిదే, కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? దీనిలో రాజకీయాలకు తావుండదేంది? ఎంఈఓ మనవాడైతే లేదా ప్రిన్సిపల్ మనవాడైతే ప్రిన్సిపల్ కాకా పట్టిస్తే అయిపోద్దా? ప్రైవేట్ రంగంలో పర్ఫార్మెన్స్ లేకుండా ప్రమోషన్స్ లేకపోతే ఆ విధంగా ఇస్తే ఆ ఛానల్ అయినా లేకపోతే ఏదైనా ఆ సంస్థ అయినా ఆగిపోతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, ఇన్ఫోసిస్, టీసీఎస్, పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకే చేసుకుంటూ వెళ్తారు. దానికో సిస్టమ్ ఉంది, హెచ్ఆర్ సిస్టమ్. మరి ప్రభుత్వ దానిలో ఆ సిస్టమ్ లేదు. రెండవది, ఇక అన్ని స్కూల్స్ కలిపి ఒక దగ్గర పెట్టడం అన్నది. చాలా స్కూల్స్ కలిపి ఒక దగ్గర పెట్టడం, ప్రతి కిలోమీటర్ పరిధిలో ఉంటే ఇప్పుడు 3 గ్రామాలకు ఒక పాఠశాల అని పెట్టారు. సరే, ఇప్పుడు టీచర్ల రైజరైజేషన్ తర్వాత మిగతా ఇష్యూస్ లో కొద్దిమంది టీచర్లు వ్యతిరేకించవచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే టీచర్లు ఉన్నారు కానీ పిల్లలు లేని పరిస్థితి చాలా ప్రభుత్వ పాఠశాలల్లో. సో 3 గ్రామాలకు ఒక పాఠశాల పెట్టడం అనేది మంచి నిర్ణయం. ఒక మంచి పాఠశాల పెట్టి దానిలో మంచి ఏమంటారు సౌకర్యాలు కల్పించి, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి ఎంత దూరమైనా పోతున్నారు కదా, తల్లిదండ్రులు పంపించేస్తున్నారు కదా. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రభుత్వం వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి ఆటోనో కారో ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ బస్సో పెట్టి ఆ విద్యార్థులందరినీ కూడా ఆ 3 గ్రామాలకు ఒక పాఠశాల, ఇప్పుడు 6 రూట్లలో సక్సెస్ అయిందన్నారు కదా, ఆ విధంగా తరలించాలి. ఇప్పుడు ప్రభుత్వ 6 రూట్లలో చాలా మంది ఎన్రోల్మెంట్ పెరిగిందని చెప్పారు. సో ప్రతి కిలోమీటర్కి ఒక బడి అన్నది
మనకు విద్యా హక్కు చట్టంలో ఉంది. కానీ మరి ఆ విద్యా హక్కు చట్టంలో ఉన్న దాని ప్రకారం ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్లో ఉండాలి. మరి 3 గ్రామాలు అయితే ఈ విద్యా హక్కు చట్టానికి ఇది ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కానీ టీచర్లే లేకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఎందుకంటే కరోనా సమయంలో ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గింది, ప్రైవేట్ దానిలో పెరుగుతున్నాయి. దీనికి ఓన్లీ టీచర్లే కారణం కాదు, టీచర్లు పూర్తి కారణం అని చెప్పలేము. ఎందుకంటే తల్లిదండ్రులు తమ వాళ్ళని మంచి పాఠశాలలో చేర్చాలనుకుంటారు, ఎంత ఫీజు అయినా సరే కట్టాలనుకుంటారు. తెలంగాణలోనే హైయెస్ట్ ప్రైవేట్ స్కూల్ ఫీజెస్ ఉన్నాయట, హైయెస్ట్. సో రేవంత్ ప్రభుత్వం కానీ లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం అయినా బీజేపీ వచ్చిన ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది ప్రైవేట్ స్కూల్ ఫీజులు, ప్రైవేట్ స్కూల్లో దోపిడీ. మీరు డిగ్రీలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం 15,000 ఇస్తున్నారు. 15,000కి ఏదన్నా స్కూలు మీకు హైదరాబాద్ లో గానీ ఊర్లో గానీ ఉందా? ఈ ప్రైవేట్ స్కూల్లో 50% టీచర్ల శాలరీస్ ఇవ్వాలి, ఇస్తున్నారు ఎక్కడన్నా? ఆ టీచర్ల బెనిఫిట్ కావట్లేదు, ఇది కావట్లేదు. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, విజ్ఞాన్, ఆ స్కూలు ఈ స్కూల్ అని చెప్పి 2 ఆక్రిడ్జ్, కేంబ్రిడ్జ్ అని చెప్పి ఆ సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్ అని 2 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి ఫీజు వసూలు చేస్తే అక్కడ డ్రగ్స్ కల్చర్ అలవాటు అవుతుంది హైదరాబాద్ లో స్కూల్స్ లో. ముందుగా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ దానిలో ఇంజనీరింగ్ ఫీజు ఏమో రెగ్యులేట్ చేస్తావు నువ్వు. ఇంజనీరింగ్ కు చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ కావాలి కదా, ఎన్ని లాబొరేటరీస్ కావాలి, ఎన్ని కావాలి. మెడికల్ ఫీజు ఏమో రెగ్యులేట్ చేస్తావు. 10th ఇంటర్ వరకు మొత్తం దోపిడే. ఈ ఫీజును రెగ్యులేట్ చేయాలి. ఆ కమిషన్ చెప్పింది చాలా మంచి రికమెండేషన్. ప్రైవేట్ స్కూల్ ఫీజులు, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ ఫీజులు రెగ్యులేట్ చేయాలి. 50-60 వేలకు మించి ఏ స్కూల్లో కూడా రాష్ట్రంలో ఫీజు ఉండకూడదు. ఇంజనీరింగ్ ఫీజు ఏమో నువ్వు 35,000 వసూలు చేస్తావు. ఇంజనీరింగ్ కి ఎంటెక్ చదివిన వాళ్ళు చెప్పాలి, ఈ స్కూల్లో చదివే వాళ్ళు ఏం చెప్పాలి? మామూలుగా బీఏడో డిఏడో డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఇంజనీరింగ్ లో ఎంత ల్యాబొరేటరీస్ ఖర్చు పెట్టాలి, ఎన్ని ఎకరాల్లో ఉండాలి? ఓ అపార్ట్మెంట్ లో స్కూల్ పెట్టేస్తారు. సో ప్రైవేట్ స్కూల్లో ఎంత దోపిడీ పాల్పడుతున్నాయి. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది అది. ఇక మూడోది ఏంటంటే ప్రైవేట్ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే డిస్మిస్ చేయాలి. 5 సంవత్సరాల లోపు వాళ్ళు నిరంతరం అప్డేట్ కావాలి, కాకపోతే డిస్మిస్ చేయాలట. ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. మిగతా డిపార్ట్మెంట్లో డిస్మిస్ చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిస్మిస్ చేస్తున్నారు. ఎందుకు ఈ టీచర్లకు రూలు? టీచర్లకు ఎన్ని టెస్టులు పెడుతున్నారంటే నిజంగా చెప్తున్నా, ఆయన శాలరీ ఏమో తక్కువ చేయాలి, చాలా ఎక్కువనే అంటున్నారు. అవునా? ఆ రిపోర్ట్లోనేమో శాలరీ చాలా ఎక్కువ ఉంది, ఉపాధ్యాయులకు జీతం అని చెప్తున్నారు. అవునా? మరి శాలరీ ఎక్కువ, కానీ ఒక టీచర్ కావాలంటే ఫస్ట్ బీఏడో డిఏడో చేయాలి. మళ్ళీ డిఎడ్ చేస్తే ఓన్లీ 5th క్లాస్ వరకే, బిఎడ్ చేస్తే ఓన్లీ 5th to 10th. బిఎడ్ పెద్ద క్వాలిఫికేషన్ ఉన్న చిన్న క్లాసులకు చెప్పడానికి అవకాశం లేదు. డిఎడ్ చేస్తే మాత్రమే చిన్న క్లాసులు చెప్పాలి. ఆ డిఎడ్ ని తీసేయాలని చెప్పారు రికమెండేషన్, కానీ అది ఎన్సిటి పరిధిలో ఉంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ డిఎడ్ కంపల్సరీ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీసేస్తుంది? ఒకటి. రెండోది, డిఎడ్ కాకుండా బిఎడ్ ద్వారా ఉన్న వాళ్ళకి చేయాలి అని చెప్పారు. ఫస్ట్ వాళ్ళు బిఎడ్ రాయాలి డిగ్రీతో పాటు. మామూలు ఉద్యోగం గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే డైరెక్ట్ గా డిగ్రీతో రాయొచ్చు. కానీ టీచర్లకు నువ్వు ఎన్ని టెస్టులు పెడుతున్నావు? బిఎడ్ పాస్ కావాలి, లేకపోతే డిఎడ్ పాస్ కావాలి ఒకటి. దాని తర్వాత టెట్ లో మళ్ళా ఓసీలు అయితే 90 మార్క్స్ రావాలి, 60% మార్క్స్ రావాలి. ఓబీసీలు అయితే 75 రావాలి, ఎస్సీ ఎస్టీ అయితే 60 రావాలి. ఏ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడుతున్నాం అంటే ఒక ప్రిలిమ్స్ అయిపోయింది, ఒక మెయిన్స్ అయిపోయింది, ఇదన్నా అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి. ఇన్ని టెస్టులు పెట్టి చేసిన టీచర్కు నువ్వు ఇచ్చే శాలరీ ఎక్కువ ఉందంటే, నిన్న విద్యుత్ రంగంలో పనిచేసిన స్వీపర్ కు 2 లక్షలు ఉంది. స్వీపర్ ను తక్కువ చేయడం అని కాదు, మరి టీచర్ అంటే సమాజంలో తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది కదా. ఒక డాక్టర్ ను, ఒక ఇంజనీర్ ను, వాళ్ళని తయారు చేసే టీచర్ కు నువ్వు ఇన్ని టెస్టులు పెట్టి డిఎడ్ బిఎడ్ టెట్ డిఎస్సి ఇన్ని టెస్టులు పెట్టి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ జీతం ఎక్కువ ఉందంటే, మరి ఈ జీతం ఎక్కువ ఉంటే మరి స్వీపర్ జీతం ఎలక్ట్రిసిటీ దానిలో 2 లక్షలు ఉంటే దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తాం? టీచర్ల జీతాలు అంత ఎక్కువ ఏం లేవు. అందరికీ ఏంటంటే ఒక ఫ్యాషన్, మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఏంటంటే టీచర్ ను తిట్టడం ఒక ఫ్యాషన్.
ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి టీచర్లను తిడితే పని అయిపోతుంది అనేది ఒక అదైపోయింది. తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి వ్యవస్థలో ఉన్నారు. అవును. కానీ కరప్షన్ కి అవకాశం లేని ఏకైక డిపార్ట్మెంట్ కదా టీచర్. అండ్ ఇంకొకటి సొంత డబ్బులు ఖర్చు పెట్టి 10th క్లాస్ 9th క్లాస్ లో ప్రతిభా పురస్కారాలు ఇస్తున్న టీచర్లు చాలా మంది ఉన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి తమ 10th పాస్ అయితే డబ్బులు లేకపోతే ఇంటర్ ఇంజనీరింగ్ పైసలు ఇస్తున్న టీచర్లు ఉన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్కూళ్లను బాగు చేసిన టీచర్లు ఉన్నారు. ఏ వ్యవస్థలో అయినా మంచి చెడు రెండు ఉంటది. మన టీచర్ని దొంగలాగా చేసి వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఉన్నాయంటే ఇన్ని టెస్ట్లు ఎందుకు? డైరెక్ట్ గా డిగ్రీ రాస్తే టీచర్ ఉద్యోగం ఇచ్చేయి. జూనియర్ లెక్చరర్ ఏమో డైరెక్ట్ గా పీజీ చేస్తే ఇచ్చేస్తారు. బిఏడ్ చేయాలి, డిఏడ్ చేయాలి, టెట్ రాయాలి, ఆ తర్వాత టీచర్ అయిన తర్వాత మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. ఇంకోటి ఉపాధ్యాయుల్లో కూడా ఈ రేషనలైజేషన్ ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోరో అర్థం కాదు. మీ ప్రభుత్వ మొత్తం విద్యా వ్యవస్థ చచ్చబడిపోతుంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో చెప్పడానికి టీచర్లు ఉండరు. అయితే గురుకులాల్లో ఉంటారు, లేకపోతే ఉంటున్నారు. మీరే కాపాడుకోవాలి టీచర్లు. మీరు రేషనలైజేషన్ వ్యతిరేకించి ప్రతిదానికి వ్యతిరేకిస్తే గనక ఇబ్బందే. మండలానికి 2-3 మంచి స్కూల్స్ పెట్టనివ్వండి. ఆ స్కూల్లో మీరు చెప్పండి. ఇంటీరియర్ ప్లేసెస్ మీరు కూడా పోవడం తప్పుతుంది. అంటే ఇంకొకటి టీచర్లు ఎక్కువ, పిల్లలు తక్కువ అయితే ఎట్లా? ఒకటి ప్రైవేట్. రెండోది పాఠశాలల పనివేళ్లు సాయంత్రం 6:30 గంటల వరకు అదనపు తరగతులు నిర్వహించాలనడం. నిర్వహిస్తే తప్పేం లేదు. ఓకే, వెకేషన్ డిపార్ట్మెంట్ కొంత సెలవులు ఎక్కువ ఉంటాయి టీచర్లకు మిగతా వాళ్ళకంటే. ఎండాకాలం సెలవులు ఉంటాయి, దసరా సెలవులు ఉంటాయి, సంక్రాంతి సెలవులు ఉంటాయి. అయితే ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఈఎల్స్ ఉంటాయి, ఎర్నడ్ లీవ్స్ ఉంటాయి వాళ్ళు పనిచేసినందుకు. వీళ్ళకి ఉండవు ఈఎల్స్. కానీ టీచర్స్ ఈజ్ వెకేషన్ డిపార్ట్మెంట్. దాని పిల్లలకు లేదు కాబట్టి వాళ్ళు ఉంటారు. లేదు కాబట్టి అది ఒక అడ్వాంటేజ్. కానీ ప్రతి ఒక్కళ్ళు టీచర్లు చులకనగా చూడడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వ టీచర్లు బతకలేని బడిపంతులు అనేవాళ్ళు వాళ్ళ శాలరీస్ మెరుగాయి. కానీ వాళ్ళ శాలరీస్ తగ్గించాలంటే తగ్గించేది పిఆర్సీ కదా, పే రీజన్ కమిషన్ కదా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో స్వీపర్లకు 2 లక్షలు ఉన్నప్పుడు రిటైర్డ్ టీచర్లు ఎవరికి నాకు తెలిసి హెచ్ఎం ఉన్న వాళ్ళు బహుశా తీసుకుంటారు 30,000 తర్వాత. హెడ్ మాస్టర్ అంటే గెస్టెడ్ కదా. స్కూల్ అసిస్టెంట్ లో కూడా 2 లక్షలు రిటైర్మెంట్ లో కష్టమే. 30 ఏళ్ళ సర్వీస్ ఉంటే లాస్ట్ లో వస్తుందేమో. మరి వాళ్ళు ఇంత క్వాలిఫికేషన్ తీసుకున్నప్పుడు ఆ జీతాలు తగ్గించాలనడం ఏమాత్రం కరెక్ట్? ఈ బిల్డింగ్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 120 కోట్లట ఒక స్కూలు. చదువు చారాడు బల్పాలు దోషాడు అన్నట్టు ఆ బిల్డింగ్లకు 100 కోట్లు ఖర్చు పెడతారు. ఆ బిల్డింగ్ల పైసలన్నీ ఎవరికి పోతాయి? కాంట్రాక్టర్లకు పోతాయి. సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే మళ్ళీ లీకేజ్ అవుతుంది, మళ్ళీ పాడైపోతుంది. స్కూల్ బిల్డింగ్ కట్టాలి కాదండి, కానీ పెద్ద ఏదో ఇంటర్నేషనల్ లెవెల్లో బిల్డింగ్లు అవసరం లేదు. ఏం చదువు చారాడు బల్పాలు పెట్టాల్సింది ఏంది? మీరు ల్యాబ్ ఎక్విప్మెంట్, టీవీలు ఇటువంటివి పెట్టండి. ప్రాజెక్టులలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఇవ్వండి. అంతే తప్ప బిల్డింగ్ కు 100 కోట్లు ఖర్చు పెట్టి మిగతా చదువు చారాడు బల్పాలు దోష అన్నట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఏంది? గురుకులాలకు సగం గురుకులాలకు ఇప్పుడు స్కూల్ బిల్డింగ్స్ లేవు. అది కాకుండా కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా కొత్త విధానం. రాజశేఖర రెడ్డి సక్సెస్ స్కూల్ అంటాడు అంతకుముందు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి కేజీబీవీ అంటారు, ఇంకోళ్ళు వచ్చి మొత్తం ఇంగ్లీష్ మీడియం అంటారు, వాళ్ళు తెలుగు మీడియం అంటారు, ఇంకోళ్ళు వచ్చి గురుకులాలు అంటారు. గురుకులాలకు బిల్డింగ్లు కట్టారు. 800 గురుకులాలు ఉంటాయి, సగం కూడా బిల్డింగ్లు ఉండవు. మా దగ్గర వెల్ఫేర్ మినిస్టర్ ఉండే, అక్కడే సొంతంగా ఒక్క బిల్డింగ్ కూడా లేదు. 2 వెల్ఫేర్ మినిస్టర్ మా నియోజకవర్గం, ధర్మపూర్ నియోజకవర్గం. ఇంతకుముందు కొప్పులేశ్వర్, ఇప్పుడు అడ్డూరు లక్ష్మణ్. సొంతంగా గురుకులాలకు ఒక బిల్డింగ్ కూడా లేదు. ఇప్పుడు కడుతున్నారేమో, ఇన్నేళ్ళైంది గురుకులాలు స్టార్ట్ అయ్యి. సో వెల్ఫేర్ మినిస్టర్ ఊర్లోనే బిల్డింగ్లు సరిగ్గా లేకపోతే ఎట్లా? ఇదంతా పోయి గురుకులాలను వదిలేసి వీళ్ళు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని 120 కోట్లతో ఒక్క స్కూల్ అట. 120 కోట్లు 100 కోట్లు బిల్డింగ్ లో పోతాయి. కాంట్రాక్టర్ల పరం అవుతాయి. ఎవడైతే కాంట్రాక్ట్ తీసుకున్నాడో వాడికైతే మళ్ళీ వాడు బిల్లులు రాక కొట్టుకొని చేస్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ లో బిల్లులు ఇవ్వాలంటాడు. ఆ బిల్లులకు మళ్ళీ రాజకీయ నాయకులు కమిషన్ తీసుకుంటారు. బిల్డింగ్ ఉండాలి తప్ప ఏదో పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ బిల్డింగ్లు మండలాల్లో అవసరమా? బిల్డింగ్ లో చదువుకుంటారా? స్లాబ్ కరెంటు ఇస్తే చాలు, ఏం ఏసీలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరు బిల్డింగ్ లో చదువుకున్న వాళ్ళే చదువుతున్నారా? బిల్డింగ్ల పేరిట దుబారా ఇదంతా కూడా. అండ్ ఇంకొకటి ప్రైవేట్ కాలేజెస్ కి ఫీ రియంబర్స్మెంట్ గురించి అంటున్నారు. ఫీ రియంబర్స్మెంట్ తీసిపారాలి. ఎందుకు ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్? ఎందుకు ఫీజు ఇవ్వాలి? కరెక్ట్. ఆకునూరు మురళి నేను చెప్తున్నా, అన్ని రికమెండేషన్స్ తప్పు అని కాదు, అన్ని రికమెండేషన్స్ కరెక్ట్ అని కాదు. 10,000 ర్యాంక్ వస్తే ఇంజనీరింగ్ 10,000 దాటిన వాళ్ళకి ఇవ్వకండి. అది ఎవరి సొమ్ము? మన సొమ్ము. ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లు కావాలన్నా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బీటెక్ ఫెయిల్ అయ్యి 30%, 40% కూడా ఉండట్లేదు. 1,00,000 మంది ఇంజనీర్లు ఏం చేసుకుంటారు?
సంవత్సరానికి. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా 1,00,000 మంది ఇంజనీర్లు అవుతున్నారా? ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని బీటెక్, ఇక మిగతా డిగ్రీ చదివితే వాడు మంచిగా కాదన్నట్టు చూస్తున్నారు. బీఎస్సీ ఎంపీసీ చదివితే మంచి కాదు, BA ఎకనామిక్స్ సివిక్స్ చదివితే అది కాదు. ఢిల్లీలో ముంబైలో పోండి, ఇంజనీరింగ్ చదివినోడు అంటే పిచ్చోడు లాగా చూస్తారు. అక్కడ ఆర్ట్స్ కామర్సే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కడు బీటెక్, ఆ బీటెక్ లో గంజాయిలు పాలవడం, అది కావడం, ఏదో ఒకటి అది కావడం. 30-40% కూడా పాస్ పర్సెంటేజ్ ఉండట్లేదు. నిజంగా చెప్తున్నా, ఆ ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉంటే చదవండి. గవర్నమెంట్ లో కూడా ఉన్నాయి కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇంటర్ వరకు బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. 1,00,000 మంది ఇంజనీర్లను చేసి ఏమైతే 1,30,000 మంది 1,30,000 ర్యాంక్ వచ్చినోడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ప్రభుత్వ సొమ్ము వేస్ట్ అవుతలేదు. ఇంజనీరింగ్ చదవద్దు, డిగ్రీ చదవండి. అంతమంది ఇంజనీర్లు చదివి ఏం ఉద్ధరిస్తారు దేశానికి? అంతమందికి ఉద్యోగాలు ఉన్నాయా? ఉన్నదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మొత్తం ఐటీ ఉద్యోగాలు పోతాయి అంటారు. ప్రతి ఒక్కడు మళ్ళా ఆ చదివేది మళ్ళా మెకానికల్, ఆటోమొబైల్ చదివారు. ప్రతి ఒక్కళ్ళు ఐటీ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక దేశాన్ని ఉద్ధరించేందుకు. అక్కడేమో ఖాళీలు లేవు. లాస్ట్ 2-3 ఇయర్స్ చూడండి. అసలు అవసరం ఎవరు? ఎలక్ట్రానిక్స్. మన దగ్గర చిప్పులు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఎవరన్నా ఈసీఈ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చదువుతున్నారా? ఆటోమొబైల్ చదువుతున్నారా? కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయా? సో ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ వాటిలో ఫీజు రియంబర్స్మెంట్ తీసేయాలి. ఓన్లీ 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ వరకే ఎంసెట్ లో, అంతే మెరిట్. ఇంటర్ వరకు 10th వరకు చదివితే ప్రభుత్వ బాధ్యత. ఆ తర్వాత డిగ్రీ కాలేజీలో జాయిన్ కావండి, చాలా మస్తు సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ ఒక్కోళ్ళకి 1,35,000 40,000 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ఎందుకు? అది కరెక్టే. సో ఇట్లా ఉన్నాయి. సో మాట్లాడదాం ఒకసారి ఈ దీనికి సంబంధించి. టీచర్ల శాలరీస్ సంబంధించి అయితే ఒకటి అయితే కరెక్ట్ కాదు. శాలరీస్ సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో స్వీపర్ కు 2 లక్షలు ఉన్నప్పుడు టీచర్ కు శాలరీ లేదా అంటే డిపార్ట్మెంట్ కంపేర్ చేయడం అని కాదు, దాని డిగ్నిటీ తగ్గించొద్దు. ఆబ్వియస్లీ 4th క్లాస్ ఎంప్లాయీకి జూనియర్ అసిస్టెంట్ కు దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అందరి శాలరీస్ ఒకటే ఉండవు కదా. మాట్లాడదాం. మనతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు, భుజంగరావు గారు ఉన్నారు, టీఆర్టీఎఫ్ ప్రెసిడెంట్ కట్కన్ రమేష్ గారు ఉన్నారు. ముందుగా శ్రీపాల్ రెడ్డి గారు, సో ఏమంటారు విద్యా కమిషన్ రికమెండేషన్స్ మీద? నమస్తే సార్. నమస్తే. నమస్తే శ్రీపాల్ రెడ్డి గారు. ఎస్ చెప్పండి. ఓవరాల్ గా ఆకునూరి మురళి గారి రికమెండేషన్స్ మీద మీ కామెంట్స్ ఏంటి? విద్యా కమిషన్ రికమెండేషన్స్ మీద ఓవరాల్ గా ఇప్పటిదాకా మీరు చాలా విషయాలు అంటే మా యాంగిల్లో ఉండి ఆలోచించినట్టుగా మీరు చెప్పినట్టు అనిపించింది నాకు. పూర్తిగా మీ వాదనతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే చాలా అంశాలు ఇప్పుడు ప్రమోషన్స్ ఏది ప్రతిభ ఆధారంగా ఇవ్వడం అనేది అది సాధ్యం కాని పని. అదే విధంగా ఇస్తే మంచిదే కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది సాధ్యం కాదు సార్. ఎందుకంటే మన వ్యవస్థ తెలుసు ఇక మీకు, అది ప్రైవేట్ లోనే మిస్యూజ్ అవుతున్నాయి, ఇంకా గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా అవుతాయి అవి. ఇంకా ఇక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని దీన్ని బాగు చేయడానికి రికమెండేషన్స్ ప్రభుత్వం అడిగింది. కానీ వీళ్ళు శాలరీస్ గురించి మాట్లాడడం అనేది చాలా తప్పుడు అది అంశాన్ని వాళ్ళు తీసుకున్నారు. అది ప్రస్తావించకుండా ఉండవలసింది. ఎందుకనంటే శాలరీస్ తో సంబంధం లేదు విద్యా వ్యవస్థకు. వీళ్ళ డ్యూటీ కాదు అది. యాక్చువల్ గా అది పిఆర్సీ, అది వేరే కమిషన్, దానికి సంబంధించిన అధికారులు అంతా వేరే ఉన్నారు. సో ఇక్కడ టీచర్ల జీతాలు రిటైర్మెంట్ స్కూల్ అసిస్టెంట్ ఒక 25 సంవత్సరాలు పనిచేస్తే ఎంత ఉంటుంది? లాస్ట్ స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అవుతున్నాను అనుకోండి, ఎంత ఉంటుంది లాస్ట్ సాలరీ? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ సార్, నేను 28 సంవత్సరాలు సర్వీస్ చేసిన, మొన్ననే రిటైర్ అయినా. ఇప్పుడు నాకు వచ్చే పెన్షన్ 40,000 42,000. ఇంకా దాదాపు 1,20,000 1,30,000 రిటైర్ అయ్యారు. అంటే రిటైర్ అయినాటికి పూర్తి వేతనం వచ్చి 1,20,000 ఉంది. ఓకే, 1,20,000 ఉంది. దాంట్లో హాఫ్ శాలరీ అయితే సర్వీస్ ఎంత? సర్వీస్ ఎన్ని ఇయర్స్? 28 ఇయర్స్. 28 ఇయర్స్. ఓకే. హెచ్ఎం గా రిటైర్ అవుతే 1.8 lakhs 2 lakhs దగ్గరలో ఉంటారా? హెచ్ఎం అంటూ సపరేట్ గా ఏముండదు సార్. అపాయింట్మెంట్స్ హెచ్ఎం గా ఉండవు. అపాయింట్మెంట్ హెచ్ఎం కాదు, బట్ హెచ్ఎం గా రిటైర్ అవుతే
పెరుగుతుంది కదా. హెచ్ఎం గా రిటైర్ అయినా ఏ క్యాడర్ లో రిటైర్ అయినా వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ బట్టే ఉంటుంది సార్. ఒక 30-35 లెంత్ ఆఫ్ సర్వీస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఇవన్నీ బేసిక్ పే ఇవన్నీ పెరుగుతాయి కదా. అంతే సర్వీస్ ఎక్కువ పెరిగితే పే పెరుగుతుంది అంతే. దాంట్లో ఏంటంటే డైరెక్ట్ గా స్కూల్ అసిస్టెంట్ అపాయింట్ అయ్యాడు అనుకోండి, డైరెక్ట్ స్కూల్ ఎన్సిటీ కాకుండా స్కూల్ అసిస్టెంట్ అపాయింట్ అవుతే ఈజీగా సింగిల్ ప్రమోషన్ తొందరలో వస్తే 10-15 ఏళ్ళకి వస్తే గెస్టెడ్ హెచ్ఎం అయితే కొంత ఎక్కువ ఉండడం అంటే ఒక 10 years స్కూల్ అసిస్టెంట్ గా మరొక 20-25 years గెస్టెడ్ హెచ్ఎం గా పనిచేస్తే మాత్రం 1,80,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. 1,80,000-1,90,000 వరకు. అది ఇప్పుడున్నటువంటి రేట్స్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ వాళ్ళు కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో వాళ్ళు శాలరీస్ మెన్షన్ చేయడం అనేది ఇది ప్రభుత్వానికి అవమానం. ఎందుకు అంటే ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి శాలరీ ఏం పెంచలేదు. ఎందుకంటే 5% ఐఆర్ ఇచ్చిన, 30% పిఆర్సీ ఇచ్చిన, అంతకన్నా ముందు 43% పిఆర్సీ ఇచ్చినా కూడా అవన్నీ పాత గవర్నమెంట్ గత ప్రభుత్వం 10 years లో హైక్ అయినటువంటి శాలరీస్. ఇవాళ వాళ్ళు దీన్ని శాలరీస్ ఎక్కువ ఉన్నాయంటే మరి పాత గవర్నమెంట్ పెంచినట్టయితే అది ఉన్న గవర్నమెంట్ కి అది ఒక రకంగా అది అవమానం అనే చెప్పాలి. దాని వల్ల అనవసరంగా మేబీ నెక్స్ట్ పిఆర్సీలో ఎక్కువ ఇవ్వద్దని ఇండికేషన్ ఇస్తున్నారేమో, డిఏలో పిఆర్సీ అడగొద్దని గిట్ట చెప్తున్నారేమో. ఖచ్చితంగా భరత్ గారు, ఇది మీరు చెప్తున్నది 100% వాస్తవం. ఎందుకంటే ఇవాళనే 2 న్యూస్లు వచ్చినాయి, మీరు ఇంకో న్యూస్ వైపు వెళ్ళట్లేదు. సిఎస్ ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఇలా చాలా దుర్మార్గంగా మాట్లాడారు. మేము న్యూస్ ఎందుకు వెళ్ళట్లేదు, నేను దాని మీద చర్చన పెట్టాము. మేము నేను ఇప్పుడు నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను, స్వీపర్ కు 2 లక్షల జీతం ఇస్తూ స్వీపర్ అది చీఫ్ సెక్రటరీ అన్నాడు. అదే చెప్తున్నా, స్వీపర్ కు 2 లక్షల జీతం నిజమైనప్పుడు టీచర్ కి ఇస్తే తప్పేందని నేను అన్నా. రిటైర్మెంట్ అది తప్పేం లేదు ఒకటి. రెండోది ఏంటంటే అది ఆ జీవోలు ఇచ్చిందని ఆయనే ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నాడో గత 12 సంవత్సరాలుగా ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. మొన్నటి వరకు కూడా ఆయనే. ఇవాళ పిఆర్సీకి సంబంధించి శాలరీకి సంబంధించి ప్రతి జీవో ఇచ్చింది కూడా ఆయననే. ఇవాళ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒక ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి ఇవాళ ఫైనాన్స్ మొత్తం మన ఎకానమీ వ్యవస్థనంతా ధ్వంసం చేసి ఇబ్బందిలోకి రాష్ట్రం పోయిందంటే దానికి ఆయనే ప్రధాన కారణం. ఎవరు అంటే సింగిల్ పర్సన్ చెప్పాలంటే రామకృష్ణరావే. ఇలా ఆయనే ఇవాళ చీఫ్ సెక్రటరీ హోదాలో కూర్చొని ఒక బాధ్యతాయుతమైన హోదాలో కూర్చొని ఇవాళ వరుసగా పిఆర్సీలు ఇవ్వడం వల్ల రాష్ట్రము మరి ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి పోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. చాలా దుర్మార్గం. అది ఏది ఉన్నా కూడా ఆయనను ఫస్ట్ తీసేయాలి. ఎందుకంటే ఆయన రిటైర్ అయ్యి మళ్ళా కొనసాగుతున్నాడు. ఇది బర్డెన్ కాదా ప్రభుత్వానికి? ఇట్లా రిటైర్ అయిన వాళ్ళు కూడా మళ్ళా ఉద్యోగాల్లో కొనసాగించడం. ఇప్పటికీ ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు స్టేట్ గవర్నమెంట్ నుంచి, మళ్ళా ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ట్రై చేస్తా ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపి మళ్ళా ట్రై చేస్తా ఉన్నాడు. అవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఏదో టీచర్లకు ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీలకు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడడం తప్పు. ఇంకా స్వీపర్ అనే పదం ఆయన ఉపయోగించకూడదు. ఎందుకనంటే అది స్వీపర్లు కూడా ఎంప్లాయీసే కదా. వాళ్ళు మాత్రం అంటే వాళ్ళకు రావద్దా శాలరీ? వాళ్ళు కూడా సేమే తింటారు కదా. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు అధికారులు ఏం తింటారో వాళ్ళు కూడా అదే తింటారు కదా. వాళ్ళకు కూడా అన్ని కుటుంబం బాధ్యతలు అన్ని ఉంటాయి కదా. వాళ్ళకు కూడా నిత్యావసరాల ఖర్చులు అవే కదా. కాబట్టి అది చాలా తప్పు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఓవరాల్ గా చూస్తే అధికారులు మరి ఆ ముఖ్యమంత్రి మెప్పు కోసమో దేనికోసమో గానీ ఇవాళ ఇట్లా కాంట్రవర్సీ మాటలు మాట్లాడి ఒక చర్చ బయటకు తీసుకొచ్చి మరి రాబోయే పిఆర్సీ అంటే ఇక పిఆర్సీ ఇప్పటికే బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా దీన్ని లేట్ చేద్దామా లేకదంటే తగ్గించి పిఆర్సీ ఇచ్చుడా ఇట్లా కొన్ని. ఎందుకంటే గత పిఆర్సీ కూడా చూడండి, కమిటీ 7.5% ఇచ్చింది. వాళ్ళు లక్షల రూపాయల పారితోషికం తీసుకొని సంవత్సరాల తరబడి కూర్చొని తయారు చేసే రిపోర్టు అది చెత్తబుట్టలో వేయడానికి మాత్రమే పనికొస్తుంది. ఆ రిపోర్టు ఏ పిఆర్సీ రిపోర్ట్ చూసుకోండి. ఇవాళ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ తీస్తే లాస్ట్ 7.5% ఇస్తే అది దేనికి పనికి రాలే. ఇవాళ మరి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నట్టు పరిస్థితులలో మా సంఘాల ఒత్తిడికి మరి తలొగ్గి ఆ రోజు 30% పిఆర్సీ ప్రకటించింది. అంటే 7.5 ఎక్కడ 30 ఎక్కడ అంటే వాస్తవ పరిస్థితులకు ఎంత భిన్నంగా వీళ్ళు రిపోర్ట్స్ తయారు చేస్తా ఉన్నారు. ఆ రిపోర్ట్స్ తయారు చేయడానికి ఇంత ఖర్చు ఇంత కాల సమయం వృధా ఎందుకు చేయాలి గవర్నమెంట్? కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ పిఆర్సీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా సమయం వృధా, డబ్బులు వృధా,
ఇవి చేయడం. ఎందుకంటే మా టీచర్లు ఎవరైనా ఇస్తే ఒక 1 వీక్ లో తయారు చేసి ఇస్తారు రిపోర్టు, ఎంత కావాలి. ఎందుకంటే అన్ని లెక్కలు రెడీమేడ్ గా ఉంటాయి, ఎంత పెరిగింది, ఎంత డిఏ, నిత్యావసరాలు, అదే విధంగా మనకు పిఆర్సీ కూడా ఎంత పెంచాలనో కరెక్ట్ గా రికమెండ్ చేసి అన్ని స్కేల్స్ తో సహా 1 వీక్ లో తయారు చేసి ఇచ్చే టీచర్స్ ఉన్నారు. దానికి ఐఏఎస్ అధికారులు కూర్చొని సంవత్సరాల తరబడి, ఇప్పుడు కూడా ఉన్నటువంటి పిఆర్సీ కమిటీ దగ్గర పోయినా, ఒక ఏడాది కిందనే పోయినాం. ఏం చేస్తున్నా సార్ అంటే మా రిపోర్ట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, గవర్నమెంట్ ఎప్పుడు అడిగితే తీసుకపోయి ఇద్దామా అని చూస్తున్నాం, అంతే తప్ప మాకు ఏం పని లేదని చెప్పి అక్కడ పిఆర్సీ కమిటీ చైర్మన్ చెప్పడం జరిగింది. ఈ విధంగా వృధా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మరి దాన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ఇట్లాంటి నెగటివ్ కామెంట్స్ మరి అధికారులు చేయడం అనేది అది శోచనీయం, నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక రిటైర్ అయినటువంటి ఐఏఎస్ కావచ్చు, మరి ఈ విధంగా మాట్లాడడము, ఈ విధమైన రిపోర్ట్స్ ఇవ్వడము. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్ బాగు చేయమని ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని రికమెండేషన్స్ తో నేను విభజించట్లా, మంచి కూడా చెప్పారు ఆయన. విద్యారంగానికి కేటాయింపులు, యూనివర్సిటీస్ గురించి చెప్పారు. సరే మీకు అనుకూలంగా ఉన్నాయి, కానీ 3 ప్రభుత్వ స్కూల్స్ 3 కిలోమీటర్లకు 3 గ్రామాలకు పాఠశాల అని చెప్పారు. మంచిదే కదా ఇప్పుడున్న పరిస్థితిలో. మీరు వ్యతిరేకించవచ్చు రేషనలైజేషన్ అదే అనొచ్చు, కానీ రేషనలైజేషన్ మేము వ్యతిరేకిస్తాం భరత్ గారు. అదే మీరు ఇంతకు ముందు కూడా ఒక మాట అన్నారు, అయితే నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే రేషనలైజేషన్ చేయమని మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ముందు మా ప్రతిపాదనలు. వేరే సంఘాలు వ్యతిరేకిస్తున్నాయా? ఏ సంఘాలు లేవు, మీ అన్ని సంఘాలు కూడా. ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను టీఆర్టీఎఫ్ వాళ్ళ ప్రెస్ నోట్ లో ప్రతి కిలోమీటర్ పాఠశాల ఉండాలి, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అది వేరే అంశం. ఎందుకంటే అది విద్యా హక్కు చట్టానికి, ఎందుకంటే పాఠశాల అనేది ఫస్ట్ అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటేనే ఇవాళ 100% నమోదు అనేది వస్తుంది. ఈ అందుబాటులో పాఠశాల లేకపోతే 100% ఎన్రోల్మెంట్ అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ విద్యా హక్కు చట్టంలోని ఒక అంశాన్ని వాళ్ళు తీసుకొని మాట్లాడి ఉంటారు. కానీ ఇక్కడ స్కూల్స్ రేషనలైజేషన్ చేయాలంటే ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా అసలు పిల్లలు లేని కాడ స్కూలు పెట్టడం, అక్కడ స్కూల్ అట్లే ఉంచడం, పోస్టులు ఇవ్వడం, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గత 10 years నుంచి కూడా జరుగుతూ ఉన్నది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అయినా అది ప్రభుత్వం అట్లే తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని రేషనలైజ్ చేయమంటున్నాం. కానీ ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఏంటంటే, రేషనలైజేషన్ అంటే నామ్స్ గతంలో ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం నామ్స్ తయారు చేసిండ్రు. ఆ నామ్స్ ఇప్పుడు మరి చేయడము ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కరెక్ట్ కాదు. ఆ 25 జీవోను కొంచెం చేంజ్ చేయమంటున్నాం. అన్ని సంఘాలది కూడా ఒకటే మాట, రేషనలైజేషన్ చేయండి, కానీ 25 జీవోలో ఉన్నటువంటి స్టూడెంట్ టీచర్ రేషియోలు కొద్దిగా సవరించాలని కోరుతా ఉన్నాం. ఆ సవరించి మేము రేషనలైజేషన్ ని ఇవాళ అన్ని సంఘాలు కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాయి. అశోక్ సారు, గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నా అశోక్ గారు. ఎస్ చెప్పండి. ఇవాళ మురళీ సార్ యొక్క నివేదిక జీతాల పంచాయతీ కాదు సార్, అసలు పంచాయతీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్. అది ఇక్కడ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కంప్లీట్ గా చిన్న భిన్నమైనది కాన్సెప్ట్ సార్. ఇక్కడ టీచర్లకు ప్రతిభ ఆధారంగానే వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలనేది కూడా తప్పు, రాంగ్. ఎందుకంటే అన్నిటికంటే దేశంలోనే మన రాష్ట్రంలో అత్యంత క్రిటికల్ గా నిర్వహించేటటువంటి ఒక టీచర్ ఎంపిక. ఎందుకంటే అతను బీఈడి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ లాగా టీచర్ కు పెట్టారు. దానికంటే ఎక్కువ ఉన్నా సార్. అదే జూనియర్ లెక్చరర్ ఏమో డైరెక్ట్ గా పీజీ చేసి జూనియర్ లెక్చరర్ రాయొచ్చు. ఇక్కడ మిగతా గ్రూప్స్ ఉద్యోగాలు కూడా డిగ్రీతో డైరెక్ట్ రాయొచ్చు. వీళ్ళు బిఎడ్ చేయాలి, డిఎడ్ చేయాలి, ఆ తర్వాత టెట్ రాయాలా, ఆ తర్వాత డిఎస్సి రాయాలా. ఇంత చేస్తే ఉద్యోగం జీతం తక్కువ ఉండాలి. డిగ్రీ పాస్ అయిన తర్వాత బీఈడి ఎంట్రన్స్ రాయాలా, బీఈడి ఎంట్రన్స్ రాసిన తర్వాత బీఈడి పాస్ కావాలా, బీఈడి పాస్ అయినాక టెట్ పాస్ కావాలా, టెట్ పాస్ అయినాక డిఎస్సి పాస్ కావాలా. అంటే సివిల్స్ కంటే కూడా కఠినతరంగా ఉంది. 0.1%, 2% తో ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టీచర్లుగా సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ప్రతిభావంతులే. కానీ ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు. ఇవాళ రాష్ట్రంలో 560 పైన మండలాలలో ఒక్క మండలంలో కూడా రెగ్యులర్ ఎంఈఓ లేడు. 33 జిల్లాలలో 1-2 జిల్లాలు తప్ప 30 జిల్లాలకు రెగ్యులర్ డిఓ లేరు. కనీసం అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు. పైగా ఇవాళ విద్యా వ్యవస్థను ఏమైందంటే విచ్ఛిన్నం చేశారు. ఇప్పుడు గురుకులాలు తీసుకొచ్చారు. గురుకులాలు తీసుకొచ్చిన కారణంగా జనరల్ స్కూళ్లలో మొత్తం స్టూడెంట్స్ మొత్తం పడిపోయారు.
ప్రాథమిక స్కూల్లోనేమో ఇవాళ హోదాకి ఇంగ్లీష్ మీడియం అనేది చదివిస్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం ఎప్పుడో ఒక 10 years బ్యాకే కనుక జరిగి ఉంటే వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఉండేవాళ్ళు. అంటే మొత్తంగా పర్యవేక్షణ లేకపోవడమే ఈ వ్యవస్థ మొత్తం కూడా కారణం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా విద్య అనే దానికి అసలు ప్రాధాన్యమే ఇవ్వడం లేదు. వాళ్ళకి ఎంతసేపు అయినా ఓటరు పథకాలు, ఉచిత పథకాలు, ఓటర్ని ఎట్లా కొనుగోలు చేయాలనే ప్రధాన ఉద్దేశమే ఉంది తప్ప ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బాగు చేద్దాం, వైద్యాన్ని బాగు చేద్దామని మన పాలకులు లేదు. ఎందుకంటే మన పాలకులు చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా వాడు ఎట్లా సంపాదించుకోవాలా, నేను ఎట్లా అధికారంలోకి వస్తున్నా, ఎంత సంపాదించాలా, ఓటర్ నాడి ప్రకారమే పరిపాలన జరుగుతుంది తప్ప రాష్ట్ర బాగు కోసం పరిపాలన జరుగుతుందంటే అసలు. అంటే మీరు స్పెసిఫిక్ గా ఇప్పుడు విద్యా కమిషన్ రికమెండేషన్స్ ఓవరాల్ గా విద్యా కమిషన్ రికమెండేషన్ మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నేను 100% సపోర్ట్ చేస్తున్నా సార్. ఈ జీతాల విషయంలో మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను కానీ, ఎందుకంటే ప్రపంచంలో మన దేశంలో కంటే ఇతర దేశాలలో, యూరోపియన్ కంట్రీస్ లో టీచర్ యొక్క జీతాలు మన దానికంటే ఇక్కడ డబుల్ ఉంటాయి. జీతాలు ఇక్కడ సమస్య కాదు. ఇవాళ బీటెక్ అయిపోయిన క్యాండిడేట్ విత్ ఇన్ 1 year లో క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయితే 25 లక్షల జీతం పొందుతుండు సంవత్సరానికి. అంటే అందరు పొందట్లేదు, 25 లక్షల జీతం అందరికి ఎక్కడ వస్తుంది కానీ, అంటే కొంతమందికి అయితే అంతే 25,000 రాని వాళ్ళు కూడా ఉన్నారు. 25,000 రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఎస్జిడి జీతం ఎంత సార్? 60-70 వేల కంటే ఎక్కువ లేదు. ఎస్జిడి శాలరీ వాళ్ళు 60-70 వేలు 80 వేల కంటే ఎక్కువ. నా ఇనిషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను, స్వీపర్ 30 సంవత్సరాల తర్వాత 2 లక్షలు ఇస్తున్నప్పుడు టీచర్ ఆ విధంగా రిటైర్ కావట్లేదు, అదేం తప్పేం కాదని చెప్పి అనట్లేదు సార్. ఇక్కడ నేను రిపోర్ట్ లో కూడా ఆక్నూరు మురళి సార్ యొక్క రిపోర్ట్ లో కూడా జీతాల ప్రస్థానం అసలు అవసరం లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన నేను మాట్లాడతా సార్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రం మొత్తం వ్యవస్థ మొత్తం నాశనం అయింది. ఇవాళ డిగ్రీ స్థాయిలో, ముఖ్యంగా డిగ్రీ స్థాయిలో, బీటెక్ స్థాయిలో కేవలం ఫీ రేషనలైజేషన్ జరగాల 100% జరగాలి సార్. రేషనలైజ్ జరగాల. ఇవాళ పిల్లలు లేరు కాబట్టి పిల్లలందరూ ఒక మినిమం 100 మంది పిల్లలు లేకుండా పాఠశాల నడిస్తే దానివల్ల పిల్లలకు న్యాయం జరగదు, టీచర్ కు న్యాయం జరగదు. ఇప్పుడు 30 మంది పిల్లలు ఉంటారా, 30 మందిలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 5th క్లాస్ వరకు ఒక్కొక్క క్లాస్ లో 4 సబ్జెక్టులు ఉంటే ఒక టీచర్ ఏ విధంగా బోధన చేయగలుగుతాడు? కాబట్టి వాళ్ళ స్కూల్ ఫస్ట్ స్ట్రెంత్ పెట్ట చేయాలా అంటే కంప్లీట్ గా ప్రైవేట్ స్కూల్ అని మొత్తం కూడా తగ్గించేసి గవర్నమెంట్ స్కూల్ మొత్తం కూడా పెంచే ప్రయత్నం చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ చైతన్య నారాయణకి ప్రైవేట్ స్కూల్ ఎట్లా తగ్గుతాయి? ఇప్పుడు ఫీజులు తగ్గించాలంటారు. ఫీజులు తగ్గిస్తే ఇంకెక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇప్పుడు క్వాలిటీ కూడా పెంచి ఆటోమేటిక్ వస్తారు కదా సార్. ఇక్కడ క్వాలిటీ పెంచాలి. క్వాలిటీ పెంచాలి సార్. ఇక్కడ ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తా, మా ఊరు పక్కన దొనకల్ అనే గ్రామం ఉంది. అదేందో నాకు అర్థం కాదు. ఒకటి పీజీలేమో, ఇప్పుడు మన పీజీ చదువుకునేందుకేమో యూనివర్సిటీ క్యాంపస్ గురించి వెంటబడతాం, క్యాంపస్ లో సీటు అని, అంటే గవర్నమెంట్ దానిలో సీటు, అంతేనా? అవును. ఇంజనీరింగ్ ఏమో జేఎన్టీలో సీటు వచ్చిందా, క్యాంపస్ లో వచ్చిందా అంటాం. అవును సార్. ఈ స్కూల్లో కాలేజీకి వచ్చేసరికి మాత్రం శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఇది మనం టీచర్లకు సార్ ఇక్కడ టీచర్లు ప్రతిభావంతులు కాదంటే ప్రతిభావంతులు అందరూ డిఎస్సి ద్వారా, టెట్ ద్వారా, డిఎస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రతిభ ఉన్నది కానీ ఆ ప్రతిభని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. స్కూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. మధ్యాహ్న భోజనం చూడండి, ఒక మీల్ చేయడానికి ఒక హోటల్ పోతే 105 రూపాయలు, 100 రూపాయలు మినిమం ఉంటది. ఇప్పుడు మధ్యాహ్న భోజనం చేయడానికి ఒక భోజనానికి ఇచ్చే పైసలు ఎంత సార్ మొత్తం ఇవాళ ఇచ్చేది? 5 నుంచి 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలలో ఒక పిల్లవాడు ఒక పూట మొత్తం భోజనం ఏ విధంగా చేయగలుగుతారు? ఇంత దరిద్రంగా ఉంటాయి. ఇక పనికిమాల పథకాలు మాత్రం ఇష్టానుసారే ₹1,00,00,000 ఖర్చు పెడతారు. వాళ్ళ మహాత్మా గాంధీ విగ్రహం మహాత్మా గాంధీ వచ్చి పెట్టమని చెప్పిండ సార్. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు మొత్తం బిల్డింగ్లు మొత్తం బాగా చేయొచ్చు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహాత్మా గాంధీ చెప్పింది. ఎవరు చెప్పారండి విగ్రహాలు పెట్టమని చెప్పేసి? విగ్రహాలు పెట్టడం వల్ల అభివృద్ధి ఏమైనా ఉపయోగపడుతుంది? వాళ్ళు దానికి అడ్డిచ్చారు. 5,000 కోట్లతో విగ్రహం కాదు, 5,000 కోట్లతో మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అది వేరే సంగతి. 5,000 కోట్లతో విగ్రహం మరి ఏదైనా సార్, ఇప్పుడు అంత పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల వచ్చేది ఏమైనా లాభం ఉందా అంటే ఏం లాభం లేదు సార్. ఒక నిమిషం, ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 120 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కొట్టడం కరెక్టేనా? 200 కోట్లతో ఏం కడతారు స్కూల్? నాకు అర్థం కాదు. 10th క్లాస్ వరకు స్కూల్ కూడా అంతేం అవసరం లేదు. 200 కోట్లతో ఒక జిల్లా మొత్తం స్కూల్స్ బాగా చేయొచ్చు. ఒక జిల్లా మొత్తం ఒక స్కూల్ మీద 200
కోట్లు పెడితే దాని చదివే స్టూడెంట్స్ 2000 మంది ఉంటారేమో, జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. అంత కాంట్రాక్టర్ల దోపిడికి తయారైపోయినారు. ఎందుకు బిల్డింగ్, నార్మల్ బిల్డింగ్ లో స్కూల్ మంచిగా ఉంటే ఫ్యాన్ ఉంటే చదువుకుంటే అయిపోద్ది. బిల్డింగ్ ఏదో పెద్ద అద్దాలు పెట్టి బిల్డింగ్లు బాగా చేసుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే మళ్ళా గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా మళ్ళీ కలకల్లాడతాయి సార్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు మినిమం నా స్కూల్లో 500 మంది విద్యార్థులు సార్ 10th క్లాస్ లోపు. ఇలా అదే స్కూల్లో 150 మంది పిల్లలు ఉన్నారు. అంటే పక్కన గురుకులాలు తీసుకొచ్చారు. బెంచీలు కూడా లేవు, కింద కూర్చొని చదువుకున్నాం మేము. ఏమే మా జీతాలు బాగాలేవా? అట్లానే ఇప్పుడు కింద కూర్చొని చదువుకోమని అంటలేము. బెంచీలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కానీ ఓ స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెట్టి మిగతా స్కూల్ అన్నింటినీ ఎండబెడితే అదేం పద్ధతి? అంతా ఏంటంటే వీళ్ళని కాదు, ఎవరైనా అంతే. బిల్డింగ్ల మీద ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లు, కమిషన్లు, వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోతే నెక్స్ట్ గవర్నమెంట్లు జాయిన్ చేసుకోవడాలు, ఆ బిల్లులు ఇవ్వలేదని ఎమ్మెల్యేలు జాయిన్ అయిపోవడం, ఇది ఒకటి తయారైంది. మా ఊర్లో చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇవాళ మా ఊర్లో బీసీ కమ్యూనిటీ హాల్ కట్టారు, 20 సంవత్సరాలుగా వృధాగా ఉంది. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టారు, 20 ఏళ్లుగా వృధాగా ఉంది. ఇవాళ మహిళా భవనం కడతామని చెప్పేసి మరో భవనం కడుతురు. కానీ ఊర్లో మాత్రం మోరీలు మాత్రం క్లీన్ చేయకుండా ఉన్నటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తా ఉన్నాం. బిల్డింగ్ల ద్వారా ఎట్లా కమిషన్ పొందాలా, ఏ విధంగా కమిషన్లు పొందాలనే ఉద్దేశమే తప్ప వాటి బాగు చేసే ఉద్దేశం వీళ్ళు ఎవరికి లేదు సార్. ఉన్న స్కూల్స్ మొత్తం కూడా బాగు చేసుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కనుక పర్ఫెక్ట్ గా అమలు చేయగలిగితే ప్రతి మండలానికి ఒక ఎంఈఓని పెట్టి దానికి ఎడ్యుకేషన్ మీద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లకు నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా. ఈ 3 అంశాల లక్షణాలు ఉన్న వాళ్ళని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు పెట్టి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు చెప్తుండే కదా, రేపు బడ్జెట్ లో విద్యా నిజంగా 18% నిధులు కేటాయించమని చెప్పండి. విత్ ఇన్ ద 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగు చేయకపోతే 10% ఇచ్చిన చాలు, ఇవ్వట్లేదు, అది వేరే సంగతి. ఎస్, ఆ ఇచ్చే దాంట్లో ఇటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అవన్నీ ఇవన్నీ పెడతారు. వాళ్ళైనా అంతే, వీళ్ళైనా అంతే. బిల్డింగ్లు కట్టడాల్లో నెంబర్ 1 వాళ్ళు. కేసీఆర్ గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలకు ప్రతి చోట క్యాంప్ ఆఫీస్ అని అదో బిల్డింగ్ కట్టారు, 33 కలెక్టరేట్లు కట్టారు. అది ఏమైందో. ఇప్పుడు మురళీ సార్ కమిట్మెంట్ సార్, మురళీ సార్ లాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఎడ్యుకేషన్ మీద ఒక 4 జిల్లాలకు కలెక్టర్ని పెట్టమని చెప్పండి, పెట్టి దాన్ని పర్యవేక్షణ చేయమని చెప్పండి. ఇంగ్లీష్ మీడియం మంచిగా పెట్టని చెప్పండి, కొంత స్కూల్ టీచర్లు పెంచండి, ఉన్న బిల్డింగులు బాగా చేయండి, ప్రతి స్కూల్ కు వాటర్ ఫెసిలిటీస్, మధ్యాహ్న భోజనం పెట్టి అన్ని రకాలు చేస్తే ఎందుకు బాగుండదు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇది లైవ్ కాబట్టి ఎక్కువ టైం పట్టవచ్చు. మా ఊరు పక్కన ఒక దొనకల్ అనే గ్రామం సార్. ఆ గ్రామంలో రాజశేఖర్ రెడ్డి అనే సార్ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి ఆ ఊర్లో ఉన్న పిల్లలు ఎంతమంది సార్ అంటే 20 మంది మాత్రమే ఉన్నారు. ఆయన గట్టిగా కృషి చేస్తే మళ్ళా 130 మంది అయ్యారు. మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయినాక మళ్ళీ 20 మంది పడిపోయారు. భుజంగరావు గారు చెప్పాలి దీనికి. భుజంగరావు గారు, టీచర్లు మంచిగా ఉన్న చోట స్ట్రెంత్ పెరుగుతున్నారు అంటున్నారు. నమస్కారం భరత్ గారు. ఇట్లా ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు మా దగ్గర కూడా. టీచర్స్ మంచిగా ఉన్న చోట స్ట్రెంత్ పెంచుతున్నారు. మా వాళ్ళందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కరెక్ట్ గా జీ న్యూస్ సబ్జెక్ట్ రాగానే ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నందుకు మాత్రం నిజంగా మీకు ధన్యవాదాలు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రాజకీయాలు, చర్చలు, దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏముంది కానీ అవి కూడా చేస్తాం, కానీ వీటి వల్ల సమాజానికి ఉపయోగం 100%. ఇలా తెలంగాణ రాష్ట్రం రాకముందు విద్య ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్య ఎలా ఉందని ఒకసారి చూస్తే, ఇలా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో విద్య ఏ విధంగా ఉందో ఈ 12 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉండకపోగా మరింత దిగజారుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది స్పష్టంగా. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా హైదరాబాద్ లో నా సర్వీస్ అంతా గవర్నమెంట్ టీచర్ ఇక్కడే పనిచేశాను. అందరూ అనుకుంటారు హైదరాబాద్ లో బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయని. స్లమ్స్ లో, బస్తీల్లో ఇది పాఠశాల అని అంటే ముక్కు మీద వేలేసుకునే విధంగా దుర్గంధ భరితమై ఇలాంటి భౌతిక వసతులు లేకుండా పాఠశాలలు పునారిల్లేటువంటి పరిస్థితి నేటికి ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. నేను 21 years కు సర్వీస్ లోకి వచ్చిన, 37 years సర్వీస్ ఇక్కడ పూర్తి చేసుకున్నా. కొన్ని పాఠశాలలు ఈ హైదరాబాద్ లో ఉన్నవి తప్ప ఇంటీరియర్ గా ఉన్న పాఠశాలల్లో అన్నిట్లో కూడా పరిస్థితులు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు. భవనం బాగలేనప్పుడు, భౌతిక వసతులు బాగలేనప్పుడు, సకాలానికి టీచర్ రిక్రూట్ కానప్పుడు, విద్యార్హత నుండి ఆ టీచర్ కు సకాలానికి ప్రమోషన్ లేనప్పుడు, ఆ విద్య అర్హత నుండి పిల్లలకు ఉపయోగపడనప్పుడు
ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించండి అని మేమే ప్రభుత్వ ఉపాధ్యాయులమే ప్రచారం చేసుకొని మొత్తుకొని గొంతు దించుకొని అరిస్తే మా మీద ఉన్నటువంటి విశ్వాసంతో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే కమిటెడ్ డివోటీ అయినటువంటి టీచరు అంటే ఇప్పుడు అన్ని పాకులాడంగా కొన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్న స్కిల్స్ ఉన్నాయి లేవని ఎందుకు అందుకనే చాలా ఇప్పుడు అరుదుగా. నేను మురళీ గారు ఇచ్చిన రికమెండేషన్ లో ఒకదాన్ని స్వాగతిస్తున్నా 3 గ్రామాలకు ఒక పాఠశాల ఈ 100 పాఠశాలలు అవసరం లేకుండా ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది మండలానికి 2, 3, 4, 5 గట్టి మంచి పాఠశాలలు పెడితే పెట్టి అందరిని ఒక చోట చేర్చి చేస్తే తప్పే ఉంది. ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వాలి. భరత్ గారు కిలోమీటర్ ఒక పాఠశాల పెడితే స్టూడెంట్స్ తక్కువ టీచర్లు ఎక్కువ. లెట్ మీ నేనేమంటున్నాడు ఒక పాయింట్ మీ దృష్టికి తెస్తున్నా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగుతున్న విద్యార్థుల విద్యా అవసరాలకు అనుగుణంగా అన్నీ పెరిగినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఇది ఈ పాపంలో అన్ని ప్రభుత్వాలు అందరు పాలకులు భాగస్వాములై విద్యని వ్యాపారం చేసి అంగడి సరుకుగా మార్చి ఎమ్మెల్యేలు చైర్మన్లు మంత్రులు తామే ప్రైవేటు విద్యా యజమానులై అంగడి సరుకుగా మార్చి విద్యను బయటపడేసినప్పుడు మాలాంటి పాఠశాలలు నిరాదరణకు గురైనప్పుడు ఉపాధ్యాయులే ఆ భారం నెత్తి మీదకి ఎత్తుకున్నప్పుడు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్స్ కానీ ప్రభుత్వ పాఠశాల బాగుంది ఉపాధ్యాయులు బాగా పనిచేస్తా ఉన్నారు మంచి ఫలితాలు వస్తున్నాయి మీ పిల్లల్ని అందులో చేర్చండి అన్ని ఫ్రీగా ఉంటాయి విద్య ఉచితంగా ఉంటుంది నాణ్యమైన విద్య ఉంటుంది ఏ ఒక్క నాడైనా ఒక్క ప్రతినిధి అయినా చెప్పిన పాపాన పోలేదు. నా సర్వీస్ మొత్తంలో అట్లాంటి ప్రయత్నం ప్రభుత్వం చేయంగా నేను చూడలేదు. అంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఈ మాత్రమైన ఉన్నవి అని అంటే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ కమిటెడ్ డివోటీ టీచర్స్. అందువల్లనే ఆ మాత్రం మిగిలినాయి. ఇవాళ ఆకునూరి మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ గా ఏర్పడ్డప్పుడు కమిషన్ ఏర్పరిచినప్పుడు నాకు ఒక విశ్వాసం ఉండే ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉంటారు కదా అనుబంధంగా ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ను అపాయింట్ చేసుకున్నారు. ఇవాళ అన్ని స్కూళ్లలో బాధలు ఇబ్బందులు విద్యార్థులవి ఉపాధ్యాయులవి పాఠశాలలు అన్ని కూడా చక్కబడతాయి బాగా అయితే అని అనుకున్నాం. మరి ఆ స్వేచ్ఛ అతనికి లేదా ప్రభుత్వం ఇయ్యలేదా చాలా కష్టంగానే అతను విధిని నిర్వహించినట్టుగా కనబడుతుంది. మనం చూసాం మీడియాలో పత్రికల్లో నేనేమి చేయాలనో నాకు తెలియదు ఏం చేయాలనో ప్రభుత్వం చెప్పలేదు నా టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. నేను ఒక కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను అందరి మాదిరిగా 10 మంది నోళ్లలో పడకుండా ఉండాలంటే ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి సంకల్పం ఉన్నట్టు ఆయన ఆవేదన కూడా మీడియాలో పంచుకున్న పరిస్థితి మనం చూసాం. ఇవాళ రికమెండేషన్స్ లో చూస్తే ఇందాక మీరు అన్నారు చక్కటి పాయింట్ మీరు ఓపెన్ చేశారు. అంటే ఆన్ పార్ విత్ మాలాంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల లీడర్ల కంటే ఒక వాలంటరీగా మాట్లాడారు మీరు. రానున్న పిఆర్సి బకాయిలైన డిఏలు ఎగ్గొట్టడానికే ముఖ్యమంత్రి ప్రభుత్వ ముఖ్యమంత్రి చొరవతోనే అక్కడ సిఎస్ రామకృష్ణారావు గారు గాని పరిధిలోని అంశం కాకపోయినా తను చెప్పాల్సిన ప్రతిపాదనలది లేకపోయినా ఉపాధ్యాయుల వేతనాల గురించి ఈ ఆకునూరు మురళి గారు లాంటి వ్యక్తి ప్రస్తావించి ప్రతిపాదన చేయడం అనేది సమంజసం కాకపోయినప్పటికీ కూడా ఇందులో కుట్ర దాగి ఉంది అని నేను అంటున్నా. రెండవ అంశం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే అందరూ ఆలోచించాల్సింది 98% ప్రజల ముందు 2% ఉన్న మిమ్మల్ని నిలుపుతా ఏమి బంద్ చేయాలో మీరే చెప్పండి ఎట్లా పంచుతారో మీరే పంచండి అని అన్నప్పుడే ఆ కుట్రకు తెరదీశారు. ఇలా కుట్ర ముందుకు పోయే దాంట్లో భాగంగా ఉపాధ్యాయులకు వేతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని విద్యా కమిషన్ చెప్పడము ఒక చీఫ్ ఇంజనీర్కి 7 లక్షల జీతం ఉంది స్వీపర్కు 2 లక్షలు ఉన్నాయని సిఎస్ గారు మాట్లాడము 300% ట్రెజరీ మీద భారం పెన్షనర్లకు వేతనాలకి ఖర్చు అవుతుంది. తెలంగాణ ఏర్పడక ముందు 1500 కోట్లు ఉంది ఇలా 6000 కోట్లకు చేరుకుందని తను సాక్షాత్తు సిఎస్ గా వ్యాఖ్యానించడం అనేది నాకు 30 ఏళ్ల సర్వీసులో ఇంత దిగజారి ఇంత హీనంగా ప్రభుత్వానికి డబ్బా కొట్టే విధంగా మాట్లాడాలి. ఒక సిఎస్ అంటే తన రెక్కల కింద తన రక్షణ కింద ఉద్యోగ వర్గాలన్నీ కూడా రక్షణ పొందుతాయి. ఇలా మా సిఎస్ఏ ఆ విధంగా వ్యాఖ్యానించినాక ఏ కమిషన్ అయితే ఏర్పాటు చేసుకున్నాం కమిషన్ చైర్మనే వ్యాఖ్యానించినాక ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇలా సమాజం ముందు ఎట్లా తయారైందంటే
వీళ్ళకి ఇంకా పిఆర్సీ రావాలన్నట, ఇన్ని లక్షల జీతాలు ఉన్నాయంట, ఇంకా డిఏలు ఇవ్వాలన్నట, ఉన్నాయని వాళ్ళే దోసుకొస్తుంటున్నారు, వాళ్ళకే దోసి పెడుతుంది. నేను డైరెక్ట్ ఆరోపణ కాదు, వాస్తవం చెప్తున్నా. ఈ ప్రభుత్వ ఖజానా పైన పడి తింటున్నది వైట్ ఎలిఫెంట్స్ అయినటువంటి ఐఏఎస్లే. ఒక ఐఏఎస్ రిటైర్ అయితే 100 కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఎట్లా వస్తున్నాయి మీకు? ఎక్కడికే జమ చేస్తున్నారు? మీరు వ్యాపారాలు చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? ఇలా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ప్రజాప్రతినిధులు గాని లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎమ్మెల్యే జీతం ఎంత? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి గవర్నమెంట్ లో పెరిగిన జీతం ఎంత? 2,50,000 రూపాయలు ఒక ఎమ్మెల్యే జీతం ఉంది, అలవెన్సెస్ కాకుండా. ఇవాళ సీఎం శాలరీ 4 లక్షల పైచిలుకుగా ఉంది. మరి ఎవరైనా దారాదత్తం చేస్తున్నారా? ₹1 జీతం తీసుకొని ఆదర్శవంతంగా తెలిసిన మమతా బెనర్జీ గారు అక్కడ 10,000 జీతం తీసుకుంటారు పశ్చిమ బెంగాల్లో. ఇక్కడ అట్లేమన్నా మా జీతాలు వదులుకుందాం, స్వచ్ఛందంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడదాం, బకాయి పడ్డ అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగు చేసుకుందన్న ఆలోచన ఏ ఒక్కరని చేసిరో? చేయలేదు కదా. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులను దోషులుగా నిలబెట్టి మమ్మల్ని దోచుకు తింటున్న వాళ్ళుగా దయచేసి చిత్రీకరించొద్దని మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, మురళి గారి ప్రతిపాదనలో అందరం కూడా ఖండించేది, వ్యతిరేకించేది మీరు ఇందాక చెప్పినట్టుగా మా వాళ్ళు మాట్లాడినట్టుగా ఒక ఉపాధ్యాయుడికి అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ 2 ఉంటాయి. 2 ఉన్న తర్వాత మీరు ఇందాక చెప్పినట్టుగా మేమందరం అనుభవిస్తున్నటువంటి టెట్, ఆ తర్వాత ఇంకా పర్ఫార్మెన్స్ చూడాలి, కొలబద్దలు వేయాలి. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆ పర్ఫార్మెన్స్ కొలబద్దలో నుంచి పదోన్నతులు ఇవ్వాలి అని అంటే పర్ఫార్మెన్స్ ని తీసుకోండి పరిగణలోకి. ఒక అంశం లేవదీస్తున్నా, మా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అంశం మూలకబడ్డందున ఇందాక అశోక్ గారు చెప్పినట్టు పర్యవేక్షక వ్యవస్థ నాశనం అయిపోయి ఎంఈఓలు, డిప్యూఓలు, డిఓలు లేరు, చూసేవారు లేరు, అడిగేవారు లేరు, గాలికి నడుస్తా ఉంది. అలా అంటే ఇవాళ మేమందరం కూడా పర్ఫార్మెన్స్ టీచర్స్ మేము ఉన్నాం, మీ ఏ పరీక్షలు పెడతారో పెట్టుకోండి. మరి సర్వీస్ రూల్స్ సంబంధం లేకుండా పదోన్నతులు ఇవ్వగలిగేటువంటి శక్తి ఇవాళ, ఆ చొరవ, ఆ వీలు ప్రభుత్వాలకు ఉందా అంటే తెలుసుకొని లోతుగా చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక టెక్నికల్ స్టాఫ్ కి, టెక్నికల్ టీచర్స్ కి, ఒక కానిస్టేబుల్ కు, ఒక డ్రైవర్ కు, ఇలాంటి వాళ్ళకు కళ్ళు కనబడుతున్నాయా, పర్ఫార్మెన్స్ ఉందా, నడవగలుగుతాడా, ఉరకగలుగుతాడా, ట్రిగ్గర్ నొక్కగలుగుతాడా, అలాంటి వాళ్ళకు పరీక్షలు పెడితే అర్థం ఉంది. కానీ అదే లేస్తే ఒక టీచరే లైఫ్ లాంగ్ లెర్నర్ అయినప్పుడు, విద్యార్థులను తీర్చిదిద్దే క్రమం లోపల అవస్థలు పడుతున్నప్పుడు టీచర్కు ఏ రకమైన పర్ఫార్మెన్స్ అని అనే ముందు 10 రకాలుగా ఆలోచించుకోవాలి. కమిషన్ నుంచి ఒక ప్రతిపాదన పోతుంది అంటే, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే, స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడి సమావేశం ఏర్పరిచి మంచి చెడు బేరీజు వేసుకొని మొత్తం ఒక రకమైన కన్సాలిడేషన్ తర్వాత కాంక్రీట్ ఒపీనియన్స్ ఏర్పరచుకొని అవి ప్రభుత్వానికి ప్రతిపాదనలుగా పోతే అర్థవంతంగా ఉండేది. రెండవది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సిని రెండింటిని కూడా ఒకటి చేయాలి, విలీనం చేయాలి అన్నారు. అది అట్లాగే ఉండేది. మల్టీపర్పస్ హై స్కూల్ అని, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని 12th క్లాస్ వరకు ఉండేది. మరి ఎందుకు విభజించారు అంటే, ఆనాటి విద్య అవసరాలకు, అలాంటి పాలసీలకు అనుగుణంగా విభజించారు. విభజించిన దాన్ని విలీనం చేయడం, విలీనాన్ని మళ్ళీ విభజించడం, అంటే ఇది ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. రెండవది చెప్పారు ఆయన, ఇంటర్మీడియట్ 2 years కోర్స్ ఉంటుందండి. నేను 1979 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బ్యాచ్ నాది, బైపీసీ. నా కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గోదావరి, కానీ నేను స్టూడెంట్ను. 2 సంవత్సరాల పరీక్ష 79లో నేను రాశాను, 1979లో. 2 సంవత్సరాల కోర్స్ అంతా గుర్తుపెట్టుకొని చదివి నేర్చుకొని పరీక్ష రాయడం అనేది అంత సులభమైన విధానం కాదు. ఇవాళ పీజీస్ లో, యూనివర్సిటీస్ లో సెమిస్టర్ విధానాలు ఎందుకు పెట్టారు? కఠినమైన సిలబస్, వ్యాస్ట్ సిలబస్ ఉంటది కాబట్టి సెమిస్టర్ సిలబస్ పెట్టి సంవత్సరానికి 2 సెమిస్టర్లు పెట్టారు. అంటే ఇది విలీనం చేసి 2 ఏళ్లకు ఒకసారి పరీక్ష అనేది 100% తప్పు. బోర్డ్ ఆఫ్ సెకండరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండింటిని కలపడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి కట్కన్ రమేష్ గారు యూజ్ తీసుకుందాం. కట్కన్ రమేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఏమంటారు మీరు? విద్యా కమిషన్ సంబంధించినటువంటి ప్రధాన చర్చ చాలా హాట్ గా, అంటే ఈ రోజు ఉపాధ్యాయ వర్గాన్ని అందరినీ కూడా కొంత అవమానపరిచేదిగా ఉన్నటువంటి కమిషన్ పైన అంటే మీరు మొత్తం వ్యతిరేకిస్తున్నారా? లేదండి, దానిలో మొత్తం అంటే 2 అంశాలున్నాయి. దానిలో ఉన్నటువంటిది ఏంటి, ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలుగా గత 70 సంవత్సరాలు, అంటే ఈ వ్యవస్థ ఏర్పడిన నుంచి కోరుతున్నాం. ప్రైవేట్ వ్యవస్థ ఎప్పుడైతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వేళ్ళునుకొని పోయిందో ఆ రోజు నుంచి కోరుతున్నటువంటిది కామన్ స్కూల్ విధానం అని. అంటే ఒక
ఆఫీస్ సబార్డినేట్ గానీ, ఒక కలెక్టర్ గానీ, ఒక మంత్రి కొడుకు గానీ ఒకే పాఠశాలలో చదవాలనేటువంటి ఒక అది demand పాసిబుల్ కాదు, పాసిబుల్ అయ్యే దాన్ని సూచించాడు. అంటే అది దాన్ని దీనిలో సూచించాడు అని చెప్తున్నాను. అంతేకాకుండా విద్య మాకున్నటువంటి 30% మీరు అట్లా కలెక్టర్ ఐఏఎస్ అంటే ఏమంటారు, ప్రభుత్వ టీచర్లు చదివిస్తున్నారా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో అంటారు. ఆబ్వియస్లీ వస్తుంది కదా క్వశ్చన్, కలెక్టర్ పిల్లలు అంటే ముందు టీచర్ల పిల్లల్ని చదివించండి అంటారు. చదివించడం పాసిబుల్ కాదు, ఎందుకంటే టీచర్లు డిస్ట్రిక్ట్ సెంటర్స్ లో, డిస్ట్రిక్ట్ కేంద్రాల్లో ఎక్కువ మంది ఉంటారు. ఎవరి పిల్లలు చదువు వాళ్ళు చూసుకుంటారు, దాని తప్పేమీ లేదు. మున్సిపల్ కమిషనర్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని కిన్లే తాగుకుంటా ఏమంటాడంటే, మీరు మున్సిపల్ వాటర్ చాలా మంచిది అంటే వ్యవస్థ పోవడి ఎట్లుంటదంటే పక్కన పెట్టుకొని చెప్పుకుంటా దీనిలో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఈ వాటర్ మంచిది, మోకాల నొప్పులు తాగుతాయి అనుకుంటా కిన్లే వాటర్ తాగుతాడు. అది వ్యవస్థలో ఉన్న విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన ఏమంటారు, అక్కడ వాళ్ళ ప్రసవము ఏదో వాళ్ళ కూతురుక డెలివరీస్ చేయించడం ఏదో చేసినట్టున్నారు. అశోక్ గారికి గుర్తున్నారు. ఏం చేసినా అంటే ఉపాధ్యాయుని మనం ఎవరు కూడా ఏమంటారంటే, ఉపాధ్యాయుడు సమాజానికి భిన్నంగా ఉండడు. ఉపాధ్యాయుని ఆలోచన, వ్యవహారము, కుటుంబము, శైలి, ఉపాధ్యాయుడు సాధారణ సమాజంలో ఒకటిగా ఉంటాడు కనుక దాన్ని ఉపాధ్యాయుని యొక్క పిల్లలే పోతలేరని కాదు. మీరు కామన్ స్కూల్స్ ఇప్పుడు మొత్తం ఈ దుస్థితికి ఉపాధ్యాయులే కారణం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని రిఫార్మ్స్ ను మీరు ఎందుకు ఒప్పుకోరు, మొండిగా ఎందుకు ఉంటారు? రేషనలైజేషన్ ఒప్పుకుంటామండి. 25వ జీవోలో ఉన్నటువంటి లోపాలను సవరించమంటున్నాం. తరగతికి ఒక ఉపాధ్యాయుడు. ఇప్పుడు నేను చూశాను, మీరు టీఆర్టీఎఫ్ కదా రమేష్ గారు, మీరు కిలోమీటర్ కో పాఠశాల ఉండాలి అని చెప్పారు. కిలోమీటర్ కో పాఠశాల నిజాన్ని స్టూడెంట్స్ లేని పెట్టి ఏం చేస్తారు చెప్పండి? అంటే కిలోమీటర్ కో పాఠశాల విద్యార్థులు లేదో పాఠశాల పెట్టడం అంటే ముండే కదా. దాని బదులు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు మండల కేంద్రం కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా పిల్లల తల్లిదండ్రులు బస్సు పెట్టి పంపిస్తున్నారు, రెడీ ఉన్నారు కదా. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి మండలానికి ఒక 4-5 మంచి స్కూల్స్ పెట్టి దానిలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాయి. ఎందుకంటే ప్రతి స్కూల్లో ఫెసిలిటీ సాధ్యం కాదు. ఇప్పుడు గిట రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి 200 కోట్లు, ఒక్కోటి నియోజకవర్గానికి ఒకటి అని పెట్టి 2000 స్టూడెంట్స్ కి అక్కడ ఇచ్చే బదులు మంచి స్కూల్స్ 4 స్కూల్స్ పెట్టి దానిలో ప్రయోగశాలలు అన్ని, ఫుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని కూడా మానిటర్ చేస్తే తప్పే ఉంది అంటారా? అలాంటి పాఠశాలను ఏర్పాటు చేయాల్సిందే. అందరికి అనుకూలంగా తరగతి గదులు ఉంటూ ఉపాధ్యాయులు ఉండటంలో ఉపాధ్యాయ సంఘంగా మా భిన్నత్వం లేదు. కానీ కేంద్ర విద్యా హక్కు చట్టం చెప్పినటువంటి రీతి లోపల ఏదైనా ఒక ప్రాంతంలో చట్టం ఇప్పుడు 2009లో అట్లా ఉంది సిచ్యువేషన్. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఈ చట్టాలు ఏం లక్ష్మణ్ రేఖలు కాదా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతాయి. ఇప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని మార్చింది మోడీ గవర్నమెంట్, మార్చింది కదా? లేదు కదా. చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి, తప్పదు కదా. రేషనలైజేషన్ నా ప్రాబ్లం ఏంటంటే, నేను మీకే ప్రాబ్లం. రేషనలైజేషన్ వద్దు అంటే ఈ ప్రభుత్వ స్కూల్ క్వాలిటీ లేకుంటే అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? ప్రైవేట్ స్కూల్కి పోతారు. ప్రైవేట్ స్కూల్స్ పోతే ఒక్క నిమిషం, ప్రైవేట్ స్కూల్స్ కు పిల్లలు పోతే ఎవరికి లాభం? ప్రభుత్వానికి. ఏంది? టీచర్లు లేరు కాబట్టి టీచర్లు రిక్రూట్మెంట్ చేయదు. రిక్రూట్మెంట్ లేకపోతే ఏంది? శాలరీ బడ్జెట్ మిగులుతుంది. అల్టిమేట్ గా ఎవరికి లాభం? మా జేబులోంచి పైసా పోతలేదు. ఎవరి జేబులోంచి పోతుంది? తల్లిదండ్రుల జేబులు ప్రైవేటు వాళ్ళకి స్కూల్స్ కు పెడుతున్నారు. వాళ్ళు ఫీజు కంట్రోల్ చేయలేరు. ఆకునూరు మంచి రికమెండేషన్ ఇచ్చారు. ముందు చేయాల్సింది ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కంట్రోల్ చేయండి. 3 లక్షలు 4 లక్షలు పెట్టి మా డ్రగ్స్ సరఫరా చేసే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అంటే ఇవాళ బేసిక్ గా మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఆకునూరు మురళి దాని మీద, రెండో రేషనలైజేషన్ దాని మీద టీఆర్టీఎఫ్ రేషనలైజేషన్ మేము కోరుతున్నాం. ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ ఉండాలి, ప్రమోషన్స్ ఉండాలి, ట్రాన్స్ఫర్స్ ఉండాలి, రిక్రూట్మెంట్ ఉండాలి అనేది అని కోరుతున్నాం. రేషనలైజేషన్ లో సింగిల్ టీచర్ విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి 25 జీవోని సవరించాలని కోరుతున్నాం. ఇవాళ ప్రధానంగా ఆకునూరు మురళి ఇచ్చిన దానిపైన మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, ఒక టీచర్ రిక్రూట్మెంట్ కి ఎంత కష్టం అవుతుందని. ఇంకా దరిద్రం ఏంటంటే, గతంలో మేము అప్రెంటిస్ విధానం ఉంటే అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు 4 సంవత్సరాలు చేసింది, మళ్ళీ పోరాడితే 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్రెంటిస్ రద్దు చేసింది. ఇప్పుడు దీనిలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానం అని చెప్తుంది. కొత్త టీచర్లకు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానంలో తీసుకోమని, తర్వాత కొత్త టీచర్ ఎవరైతున్నారో వాళ్ళకి 5 సంవత్సరాలకు మూల్యాంకనం చేయమని, ఒకవేళ మూల్యాంకనం సరిగ్గా లేకపోతే 2 సంవత్సరాల తర్వాత తొలగించమని, అతను తీసేయమని. ఈ విధానంలో ఒక మేధావి వర్గము ఉపాధ్యాయ నియామకానికి, ఉపాధ్యాయ ఉద్యోగాలకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏ పద్ధతిలోనైతే
ఆయన కమిషన్ రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నాడో దానికి భిన్నంగా ఉంది. అంటే విద్యా క్షేత్రానికి ప్రయోజనకరంగా ఉండే రకంగా ఇవ్వాల్సిన రిపోర్టుగా ఇది లేదు. రెండోది, దానిలో ఇప్పుడు మాకు హెచ్ఎంస్ ఉన్నాయి, అంటే మా హక్కులు ఉపాధ్యాయులుగా ఉన్నాం మేము. మా ఉపాధ్యాయుల యొక్క హక్కులను మేము పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కానీ ప్రభుత్వం ఆలోచించి చేసినటువంటి హక్కులను కానీ కోల్పోయే రకంగా కమిషన్ రిపోర్ట్లు ఉండడం బాధాకరం. ఒకటి సాలరీస్ మీద అంటారు. సాలరీస్ అనేటువంటిది పిఆర్సీ కమిటీ ఉపాధ్యాయుడు కోరగానే, వ్యవస్థ ఎవరో కోరగానే వచ్చేది కాదు. ఇవాళ ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిఏకు అనుగుణంగా వాస్తవ నిజ జీవనానికి దగ్గరగా ఉన్నటువంటి వేతనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పిఆర్సీ పే రివిజన్ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తుంది. దానిపైన కూడా చేసి ఏమంటుండంటే ఇవాళ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే జీతాలు తగ్గించేటువంటి జీతాలతో పాఠశాలను బాగు చేయమన్నాడు. అది ఎంతవరకు సమంజసం? అదొక అంశం. జీతాలు తగ్గించంటే ఏదో పెద్ద ఇక్కడ ఏదో లక్షలాది జీతాలు ఇస్తున్నట్టు టీచర్ల శాలరీస్ రీజనబుల్ గా ఉన్నాయి. టీచర్లు రిక్రూట్మెంట్ కేమో సివిల్స్, మెయిన్స్, ప్రిలిమ్స్ లాగానేమో ఇన్ని టెస్టులు పెడతారు. బిఏడ్, డిఏడ్, మళ్ళా టెట్ ఇన్ని పెట్టి జీతాలు మాత్రం తక్కువ ఇవ్వాలంటే ఎట్లా? స్వీపర్ కు లేదా వాళ్ళకి ఏం టెస్ట్ పెట్టి ఇస్తున్నారు జీతాలు? స్వీపర్ తక్కువ చేయడం కాదు పాపం, వాళ్ళు చేసే సేవ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ కాదు. కానీ ఆబ్వియస్లీ 4th క్లాస్ ఎంప్లాయీస్ కి, టీచర్లకి, మిగతా వాళ్ళకి, గ్రూప్ 1 ఎంప్లాయీస్ కి శాలరీలో డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ని టెస్టులు పెట్టి టీచర్ల జీతాలు తగ్గించాలంటే టీచర్ల జీతాలు కాదు, ముందు ఈ నాయకుల కమిషన్లు తగ్గించాలని రికమెండేషన్ ఇవ్వాలి. ఈ స్కూల్స్ ఇంత అయిపోయిన తర్వాత ఇవాళ కాంట్రాక్ట్ విధానంలో 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేయమని అంటున్నాడు. అది ఎంత ఘోరం అనేటువంటిది ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ లోపల మా వేతనాలను ఒక విషయం, ఒక అంశం, ఒక సామాజిక కోణంలో కూడా ఆలోచించాలి కదా. ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకోపోతే ఒక హెడ్ మాస్టర్ కావాలంటే, నీకు ప్రైవేట్ స్కూల్ రావాలంటే గతంలో నువ్వేమైనా హెడ్ మాస్టర్ గా పనిచేసినావా అని అడుగుతాడు. అలాంటి విధానం ఉంటది. ఇప్పుడు దీనిలో ఏమంటున్నాడు, 50% రిక్రూట్మెంట్ చేస్తా, రాబోయే 10 సంవత్సరాల లోపల హెడ్ మాస్టర్ గానీ, ఎంఈఓలు గానీ డైరెక్ట్ గా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతుందని అంటున్నాడు. అంటే మేము పోరాడి సాధించుకున్నటువంటి ఫలాలు ఒక్కొక్కరు పోతుంటే, రెండోది విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా చెప్తున్నాను. ఇవాళ దాన్ని ఒక క్లాస్ టీచరు ఆ క్లాసు ప్రధానోపాధ్యాయునిగా భావింపబడతాడు. అంటే విద్యార్థి వస్తుండా లేదా, హాజరైంది, తల్లిదండ్రులు ఏంది, మిగతా సబ్జెక్ట్ ఎట్లా చదువుతున్నాడు అన్ని కూడాను పరిపుష్టిగా చేసుకున్న తర్వాత, విద్యాబోధన చేసిన తర్వాత భవిష్యత్తులో అతనికి ప్రమోషన్ వస్తే హెచ్ఎంగా తన బాధ్యతలన్నీ నిర్వర్తించగలుగుతాడు. కానీ డైరెక్ట్ గా ఒకరిని తీసుకొచ్చిన హెచ్ఎంను పెడతా. ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇట్లా లేదు. ఇది అంటే ప్రైవేట్ స్కూల్ ఎట్లా బలంగా ఉన్నా మనం అనుకుంటున్న సందర్భం లోపల ఈ విషయాన్ని మీకు. కానీ ఇప్పుడు ఒక డౌట్ నాకు, ఇప్పుడు జూనియర్ లెక్చర్ ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది కదా. జూనియర్ లెక్చరర్స్ కు డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటీ ఈఓ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది అనుకుంటా. దాంట్లో కూడా ప్రమోషన్స్ ఉన్నాయి సార్. ప్రమోషన్ ఉంది, ఇది ఉంది, 2 ఛానల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ప్రధానోపాధ్యాయుడికి లేదు కదా పోస్టు. కల్పిస్తే తప్పేంటి? అదే ప్రమోషన్ కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. ఉంటే తప్పేందంటే డిప్యూటీ ఈఓ కూడా డైరెక్ట్ ఉంది అనుకుంటా రిక్రూట్మెంట్. మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడు హైలీ క్వాలిఫైడ్ మంచి పీజీ చదివి ఇంకేదైనా ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా చేస్తే తప్పైంది. డైరెక్ట్ గా ఐపీఎస్ లో, ఐఏఎస్ లో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ అవుతున్నప్పుడు ఎందుకు కాకూడదు? ప్రధానోపాధ్యాయులు మీరు బేసిక్ గా 50% ప్రమోషన్లు మీరు లూజ్ అవుతారని ఆలోచిస్తున్నారు. కానీ విద్యా వ్యవస్థలో సంస్కరణలు ముఖ్యం కదా. విద్యా వ్యవస్థలో మీరు అన్న పాయింట్ సార్, ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ పోస్టులు అవన్నీ ఫస్ట్ డిఓగా ఆయన శిక్షణ తీసుకున్న తర్వాతనే జిల్లా విద్యాధికారిగా పోతాడు. అవును, డిప్యూటీ ఈఓ అన్నది పెద్దనే కదా, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడి కంటే పెద్ద పోస్ట్ కదా. పాఠశాల నిర్వహణ కాదు సార్. బయట చూస్తుంటే కానీ పాఠశాల నిర్వహణ ఒక ఉపాధ్యాయుడు ఎట్లా, పాఠశాలల నిర్వహణ, అన్ని పాఠశాల నిర్వహణ చూడాలి డిప్యూటీఓ. పాఠశాల నిర్వహణ హెచ్ఎం మాత్రమే చేయగలరు. పాఠశాలల అన్ని పాఠశాలల పర్యవేక్షణ చేస్తుంది. పర్యవేక్షణకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు దీన్ని మాత్రం ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఎస్జిటి కాకుండా స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ గా తీసుకుంటున్నాం, అవునా? 70-30% ప్రమోషన్ ద్వారా తీసుకున్నప్పుడు ఇది మాత్రం చేస్తే తప్పేంది ప్రధానోపాధ్యాయులది? ఒకటే సార్ సార్ ఏమంటున్నాం సార్ అంటే, ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో 500 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవ్వరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాని వాళ్ళు, డిఎస్సి రాని వాళ్ళే పనిచేస్తున్నారు. మరి డిఎస్సి రాని వాళ్ళు పనిచేస్తున్నప్పుడు అక్కడ ప్రిన్సిపల్ గాని, హెడ్ మాస్టర్ గాని అక్కడ పర్యవేక్షణ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ పర్యవేక్షణ లోపమే ప్రధానమైన లోపం సార్. ఇక్కడ ఎంఈఓని పెట్టి, డిఓని పెట్టి పర్యవేక్షణ లోపం అంటే కూడా
అసలు ఇన్ఛార్జ్ ఎంఈఓలే కదా, డైరెక్ట్ ఎంఈఓలు ఎక్కడ వాళ్ళకి ఫుల్ పేజ్ అధికారం లేదు సార్. చేయట్లేదు కదా, ఇన్ఛార్జ్ ఎంఈఓలే కదా, ప్రమోషన్ ఛానల్ కట్ అయిపోయింది. బాధ్యతలు ఇస్తుంది తప్ప వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి వాళ్ళ ఎంఈఓలు ఉన్న వాళ్ళు కేవలము జీతాలు ఇవ్వడం కోసం మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ గానీ వాళ్ళకు పవర్స్ లేవు. జస్ట్ ఉన్న దాంట్లో సీనరీ మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ఎంఈఓలను పెట్టి ఉన్న స్కూళ్ళని ఈ 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని బాగు చేసి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి పర్యవేక్షణ బాధ్యతలు కనుక పెడితే విత్ ఇన్ ద 2 సంవత్సరాలలో గవర్నమెంట్ స్కూల్ అద్భుతంగా మారడానికి అవకాశం ఉంటది. లేదని కాదు, ఇక్కడ ఓన్లీ పరిపాలనా లోపం వల్లనే ఈ వ్యవస్థ నాశనమైంది. సరే టీచర్లు కూడా బాధ్యత ఉంటే ఒక 25% ఉంటే ఉండొచ్చు, కానీ 75% ప్రభుత్వాల తప్పిదాలే. చంద్రబాబు నాయుడు కాలం నుంచి చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖర్ ఇవాళ ఉన్న ప్రభుత్వాలు మొత్తం కూడా వాళ్ళ కార్పొరేట్ రాజ్యానికి, ఎందుకంటే వాళ్ళ కాడికి డబ్బులు వస్తాయి. వాళ్ళ చైతన్య నారాయణకి వెళ్ళి ప్రభుత్వానికి మామూలు వస్తాయి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మామూలు రావు. ప్రభుత్వానికి కాదు మామూలు రాజకీయ నాయకులకు, పొలిటికల్ పార్టీలకు రాజకీయ నాయకులకు. భరత్ గారు మీరు చెప్పినటువంటి అంశాన్ని కంక్లూడ్ చేద్దాము. మీరు అంటే డిప్యూటీ మాకు ప్యానెల్ ఇన్స్పెక్షన్ ఉంటుందండి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గానీ డిఓ గానీ పాఠశాలలో విద్యా బోధన ఎట్లా జరుగుతుందని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ గా చూడగలుగుతాడు. ఎట్లా వస్తుండే ఎట్లా పోతుండే ఏం కథనో గానీ పూర్తిగా ఇన్ డీటెయిల్ గా చూడాల్సింది డిప్యూటీ ఈఓ కూడా చూడడు, డిఓ కూడా చూడడు. ప్రతి ఇయర్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి ఒకవేళ డిఓ వస్తున్నప్పుడు కూడా డిప్యూటీ వస్తున్నప్పుడు కూడా ఆ ప్యానెల్ ఇన్స్పెక్షన్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ టీచర్స్ ని తీసుకొని పాఠశాలకు వచ్చేసి పాఠశాలలో విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని ఆయా విషయాల లోపల పరిశీలన చేయడం జరుగుతుంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తాను ఇక్కడ హెడ్ మాస్టర్ అనేవాడు విద్యాబోధన చేసి ఆ విద్యాబోధన తర్వాత ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తి అన్ని సబ్జెక్టుల మీద విద్యాబోధనలకు సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అనుభవం కలిగి ఉంటాడు. కనుక అనుభవం లేకుండా డైరెక్ట్ గా స్కూల్ కు హెడ్ మాస్టర్ రావడం అనేది కరెక్ట్ కాదు. డిప్యూటీఓ వచ్చిన డిప్యూటీఓ ప్యానెల్ ఇన్స్పెక్షన్స్ లో సబ్జెక్ట్ టీచర్లతో మాత్రమే ప్యానెల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. కనుక ఆ డిఫరెంట్ ఉంది కనుక మేము మండల విద్యాధికారులు కానీ మండల విద్యాధికారులు కూడా మళ్ళీ స్కూల్లో వెళ్లాల్సిందే, స్కూల్లో చూడాల్సిందే. ఖచ్చితంగా హెడ్ మాస్టర్లు అనేటువంటి ప్రమోషన్స్ ఏవైతున్నాయో అంటే దాదాపుగా రాబోయే కాలంలో ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రమోషన్స్ అనేటువంటిది పీజీహెచ్ఎంలకు ఉండని రీతి లోపల ఈ రిపోర్ట్ ఉంది. వీటన్నిటిని కూడాను మేము వ్యతిరేకిస్తున్నాం. దీనిలో మంచి అంశాలున్నాయి, ఒక బడ్జెట్ కి సంబంధించినటువంటి మంచి అంశాలున్నాయి. వీటిని మేము సపోర్ట్ చేస్తూ ఆ కమిషన్ ను మాత్రం ఇప్పుడు మేమేమంటా అంటే ఈ ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా తీసుకుంటది, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుందని గతంలో కూడా తీసుకుంటుందని మేము అనుకుంటలేం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఏంటంటే సింపుల్ వాళ్ళ జీతాలు కట్ చేయమన్నారు కదా, మేము కట్ చేయలేదు, మీరు డిఏలు పిఆర్సీ అడగండి అని అంటది. అంతే అంతేనా అంతేనా? ఇంకో విషయం సార్, ఇక్కడ ఇళ్ళ గురుకులాలు ఏంటంటే ఉన్నది కట్ చేస్తా అంటే ఇక కొత్తగా అడగరు అని చెప్పి ఉద్దేశం. అంతేగా నీకు ఉన్నదే కట్ చేయమని రికమెండ్ చేస్తే ఇంకా కొత్తగా జీతం ఏమో అడుగుతున్నావు. అప్పట్లో ఎవరు ఒక సామెత ఒకటి చెప్పారు ఏంటంటే, నాకు ఒక పెద్ద రాజకీయ నాయకుడు చెప్పాడు, అప్పుడు ఇడ్లీ రేట్లు కూడా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుండేట. ఓ ముఖ్యమంత్రి ఇడ్లీ రేటు 2 రూపాయల నుంచి 3 రూపాయలు పెంచమంటే 3 రూపాయలు ఎందుకు 4 రూపాయలు పెంచుదామని చెప్పి వీళ్ళందరూ పోతే లాస్ట్ కు సరే 4 రూపాయల నుంచి 3 రూపాయలు తగ్గించారట. అబ్బా తగ్గించాడు అని అనుకున్నారట. సో ఆయన ముఖ్యమంత్రి సలహా ఇచ్చారట ఏంటంటే 2 రూపాయల నుంచి 4 రూపాయలు అయితే గొడవ అవుతుంది కాబట్టి 3 రూపాయలు అయితే గొడవ అవుతుంది కాబట్టి 4 రూపాయలు పెంచగానే తగ్గిద్దాం, 1 రూపాయి తగ్గించారు కదా అని కాము ఉన్నట్టు మీరు జీతాలు తగ్గించలేదు అంటే హ్యాపీ. ఇంకా జీతాలు విద్యా కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, జీతాలు తగ్గించలేదు అనేసరికి హ్యాపీ అయిపోయి పిఆర్సీ అడగొద్దు, డిఏ అడగొద్దు అన్నది బహుశా ఉద్దేశం కావచ్చు. ఇది మా విద్యాశాఖలో గతంలో జరిగిన ప్రయోగమే. గతంలో మాకు అప్రెంటిస్ విధానం లేదు. 2 సంవత్సరాలు పెడితే బాగా గొడవ, 2 సంవత్సరాలు రద్దు చేయమంటే 4 సంవత్సరాలు చేశారు. 4 సంవత్సరాలు పెడితే మేమే 4 సంవత్సరాలు రద్దు, 4 సంవత్సరాలు రద్దు, 2 సంవత్సరాలు చేయమన్నాం. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ పీరియడ్ లోపల అప్రెంటిస్ విధానం టీచర్ కు 1200 జీతం ఇచ్చారు కదా, 1200 1500 అంతేనా? 1200 ఫస్ట్ ఇయర్ అండి, సెకండ్ ఇయర్ 1500 ఇచ్చారు అప్పుడు అప్రెంటిస్ లో. 2 సంవత్సరాలు రద్దు చేయమంటే 4 సంవత్సరాలు చేశారు. నేను కూడా 1200 కి అపాయింట్ అయ్యారా భరత్ గారు. 1200 రూపాయలు ఇచ్చేప్పుడు టీచర్ పని చేయమంటే చాలా ఇబ్బంది పడేది. 96 లో 1200కి బస్ ఛార్జీలకు కూడా సరిపోయేది కాదు, పోయి రావడానికి కూడా సరిపోయేది కాదు. సరే మాకు ఉద్యోగం అని చెప్పి అప్రెంటిషిప్ విధానం 2 ఏళ్ళు 4 ఏళ్ళు అంటూ సో ఇట్లా చేస్తూ ఉంటాయి ప్రభుత్వాల, గేమ్స్ ఆడుతూ ఉంటాయి. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, టీచర్లకు సరే అంటే చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం అయింది కాబట్టి టీచర్లకు సివిల్స్ లాంటి ఎగ్జామ్ పెట్టి సివిల్స్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉన్నట్టు మిగతా వాళ్ళకేమో మిగతా గ్రూప్ 1 రాసేవాళ్ళు గ్రూప్ 2 రాసేవాళ్ళు డిగ్రీ ఉంటే చాలు.
వీళ్ళకి డిగ్రీ తర్వాత బిఎడ్ లేకపోతే ఇంటర్ తర్వాత డిఎడ్ చేయాలి, మళ్ళీ టెట్ రాయాలి. టెట్లో నార్మల్ పాస్ కాదు, 60%, 90 మార్కులు రావాలి 150కి. అదంతా అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి రాయాలా. ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి ప్రూవ్ చేసుకోవాలట. ఈ ప్రూవ్ చేసుకునే లేకపోతే డిస్మిస్ అట. రోజులు నాకు అర్థం కాలే. ఒక్కసారి చేరైనా రెవెన్యూ ఉద్యోగికి లేదు, ఒకసారి అంటే వేరే ఉద్యోగాలను కాదు, ఒకసారి చేరైనా ఇరిగేషన్ ఉద్యోగికి లేదు, కమర్షియల్ ట్యాక్సెస్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, వాళ్ళెవరికి ఏముండదు. వాళ్ళకు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత భరత్ గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తారనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ కదా. అంతే కదా. సరే అందరూ అవినీతి పట్ల అనలే కానీ చెప్తారా, అవినీతి అనట్లేదు, అవినీతి అందరూ అనట్లేదు, ప్రతి వ్యవస్థలో ఉన్నారు మోల్స్. బట్ ఒకటి నేను అనేది ఏంటంటే నేను టీచర్లకు చెప్పేది, భుజంగరావు చెప్పండి. ఎస్, ఎన్సీఆర్టీ పొరపాటున్నా కావాలన్నా వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ బై చాయిస్ బై ఛాన్స్ ఏదో కానీ మొత్తం మీద ఒక లెసన్ పెట్టారు. కోర్టుల గురించి ప్రస్తావన చేశారు అందులో. సుప్రీంకోర్టు బికేమ్ వెరీ సీరియస్. నేను ఓపెన్ గా మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా, ఏదైనా ఒక న్యాయస్థానానికి వెళ్ళండి, సెక్షన్ల అటెండర్ కానుంచి పై స్థాయి వరకు విచ్చలవిడిగా సీసీ కెమెరాలు లేకుండా ఉండవల్ల కోర్టులల్లా ఏసీబీలు రావు, వాళ్ళకి బాలో లేదు, విచ్చలవిడిగా జరుగుతుంది కదా కరప్షన్. మరి సుప్రీంకోర్టుకు అంత ఉన్నప్పుడు కింద ప్రక్షాళన చేసుకొని సెటరేట్ చేసి సంస్కరించుకోవాలి కదా. మా విద్యాశాఖ తేరగ దొరికింది. సంస్కరణలు అంటే మళ్ళొకసారి చెప్తున్నా మీకు, బడ్జెట్ సఫిషియెంట్ ఇవ్వాలి. కొటారి కమిషన్ చెప్పింది 20% ఇవ్వని, నాట్ ఈవెన్ 7.3, 7.6 ఇచ్చింది. 10% క్రాస్ అయితే లేదు కదా. గత ప్రభుత్వం కూడా 10-11% ఇచ్చింది కదా. ఒక నిమిషం, వాళ్ళకు కేటాయింపులు చేసి భవనాలు ఈ స్కూల్ బిల్డింగ్ బాగుంది అనే విధంగా ఉండి భౌతిక వసతులు ఇచ్చి ఉపాధ్యాయులు రెడీగా ఉన్నారంటే సంసిద్ధంగా ఉన్నారు, ఉపయోగించుకునే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. మొత్తం మీరు ప్రైవేట్ కు బార్లా గేట్ ఓపెన్ చేసి ఒక సుప్రీంకోర్టు భరత్ గారు ఒక పిల్లు వేస్తే ఆ పిల్లులో వ్యాఖ్యానించింది ఏమని, మా పిల్లలు లేరు కాబట్టి బళ్ళు మూస్తున్నాము అంటే, ఇన్ని వందల వేల మంది పిల్లలున్న ఆ స్కూలు ఎందుకు ఇలా అయ్యింది, ఓవర్ నైట్ అయిందా, ఇన్ని సంవత్సరాలుగా టైం పట్టింది కదా. వాట్ యు ఆర్ డూయింగ్ యూ గవర్నమెంట్, వాట్ యాక్షన్ యూ హ్యావ్ యాక్షన్స్ యూ హ్యావ్ టేకన్ అంటే నోరు తెరిచారు. అన్ని ప్రభుత్వాలు తీసుకున్నవి బాగు చేయడం చేసిందేం లేదు. సంస్కరణలు అంటే ఉన్నదాని నుంచి మరింత ఉన్నతంగా తీసుకోవడానికి, ఆర్థికంగా పరిపుష్టి చేసుకొని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలి. గానీ ఉపాధ్యాయుడు పదోన్నతులు ఎట్లు ఇవ్వాలి, ఉపాధ్యాయుడు గీతాల గురించి. థ్యాంక్ యూ. చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం అవసరమైంది. థ్యాంక్ యూ భుజంగరావు గారు, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు, అశోక్ సార్, అదేవిధంగా ఖట్కర్ రమేష్ గారు. మనం విద్యా కమిషన్ నుంచి కూడా చర్చకు పిలిచాం, బట్ వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. బట్ ఏదైనా మీరైనా నేనైనా ఇవాళ టీచర్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని చెప్పి అందరికీ తెలుసు. అది కొఠారి కమిషన్ కూడా చెప్పింది. ఇంజనీర్ అయినా, ప్రొఫెసర్ అయినా, డాక్టర్ అయినా, ఇప్పుడు మా టీచర్లు చాలా మంది ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి చెప్తే మోహన్ సారు, రామకృష్ణ సారు, అనంతరెడ్డి సారు, శ్రీకాంత్ సారు, సిరిసిల్ రాజేందర్ సార్, చాలా మంది దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. టీచర్లను ఒక దొంగల్లాగా చూడడం అనేది కరెక్ట్ కాదు. విద్యా కమిషన్ టీచర్ల వల్లే ఈ సిచ్యువేషన్ ప్రభుత్వాల వల్ల అయింది కదా. టీచర్ల వల్ల ఎందుకు ఇట్లా అయింది? ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, డిగ్రీ ప్లస్ పీజీ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ అంటారు, గవర్నమెంట్ కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్నా. సో ఎందుకు అప్పట్లోనే ఎందుకు ప్రాథమిక విద్యనే గవర్నమెంట్ లో ఎందుకు రావట్లేదు, అదే ఆలోచించాలి కదా. సో వాళ్ళను 5 సంవత్సరాల తర్వాత డిస్మిస్ చేయాలి. వాళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయి, జీతాలు ఎక్కువ కాదు, బిల్డింగ్లకు ఎక్కువ దోచుకుంటున్నారు, అదే ఆలోచించండి. నార్మల్ బిల్డింగ్ అవసరం, కింద కూర్చొని చదువుకున్నాం బెంచ్లు లేకుండా. బెంచ్లు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, మంచి వాటర్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఇవే ఆలోచించండి. కానీ ఒకటే స్కూల్కు, ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెడతా, మిగతా స్కూళ్ళని ఎండబెడతా అని ఆలోచించే బదులు మస్తు ఫండ్స్ ఉంటాయి. 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టకపోతే జిల్లా మొత్తం స్కూల్స్ బాగా చేసుకోవచ్చు. సో ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. మొత్తం విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అన్నీ కరెక్ట్ అని కాదు. టీచర్ల సంఘాలు కూడా మారాలి. ప్రభుత్వ స్కూల్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ప్రభుత్వాలకు ఏంటంటే ఎంత తక్కువ స్కూళ్ళు అయితే అంత తక్కువ మంది టీచర్లకు జీతం ఇస్తే జీతాల బారి నుంచి తప్పించుకోవచ్చనే ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఎన్రోల్మెంట్ పెరుగుతుందంటే టీచర్ల బాధ్యత అసలు కాదంటే కూడా తప్పు కాదు.
కొంత టీచర్ల బాధ్యత కూడా ఉంటుంది కదా, మంచి చదువు చెప్పిన చోట మంచి ఎన్రోల్మెంట్ చేసిన చోట ఉంటుంది కదా. అవును. క్వాలిఫికేషన్ మీకంటే తక్కువ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు కదా, డబ్బులు కట్టి మరి జాయిన్ అవుతున్నారు కదా, అదొక అదైపోయింది కదా. సో కొంత మొత్తం రెస్పాన్సిబిలిటీ అయినా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి టీచర్ల సంఘాలు కూడా మారాలి. రేషనలైజేషన్ ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయకపోతే, వాళ్ళు కాపాడుకోలేకపోతే, టీచర్ల సంఘాలు టీచర్లు కాలేకపోతే ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థని కాపాడే వాళ్ళే ఉండరు. ఇక టీచర్లు డైనోసార్ లాగా మిగులుతారు. చెప్తారు కదా, ప్రభుత్వ టీచర్లు అనేది అంతరించిపోయే జాతి అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కరోనా తర్వాత దీని తర్వాత 8 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయినారు. సో అదే ఆలోచించాలి. అల్టిమేట్ గా విద్యారంగం పరీక్షించబడాలి, ఏం జరుగుతుందనేది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ క్లియర్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. సో డిఎన్ఏలో